నీళ్ళు వచ్చినప్పుడే చెరువుల కాడికి పోయి చూడాలి అంటారు కదా, అందుకనే నీళ్ళు మంచిగా వచ్చినాయి అంటేనే నేను ఇట్లా పాకాల చెరువు కాడికి పోయి చూద్దాం అంటని బయలుదేరిన. వరంగల్ నుండి దగ్గర దగ్గర 20 కిలోమీటర్లు దాటిన గిర్నిబాయి కాడ దాకా వచ్చిన. ఇంకొక 20 కిలోమీటర్లు పోతున్నా అంట నరసంపేట ఉంటుంది అంట. నరసంపేటకు వెనకింత షాయి తాగి మళ్ళీ ఆడికేంచి షురువై మళ్ళీ ఒక 10 కిలోమీటర్లు పోతే అప్పుడు పాకాల చెరువు వస్తుంది. అయితే పోతా ఉంటే మస్తు చెట్లు చేమలు ఎంత ముద్దుగా అనిపిస్తున్నాయి అంటే ఒక్క పారి అటు ఇటు చూస్తే అబ్బా మొత్తం పచ్చగా మస్తు పొలాలు తోటలు ముద్దుగా ఉన్నాయి, మంచిగా అనిపిస్తున్నది. నరసంపేట దాకా రోడ్ అంతా బాగానే ఉన్నది, ఊర్లకించి కొంచెం బయటకు వచ్చిన దాకా బాగానే ఉన్నది. కానీ ఆడికించి వచ్చినాక రోడ్డు ఇగో ఇట్లున్నది, ఒక బందుకే ఉన్నది. ఇక్కడ నాట్లేస్తున్నారమ్మ ముద్దుగా. పాకాల చెరువు చూద్దామంటని పోతా ఉంటే మా తెలంగాణలో జర ఆలస్యం కురిసినాయి వానలు, అందుకనే వానలు పడంగానే ఇగో ముద్దుగా నాట్లేస్తున్నారు రక్కలు. ఎక్కడికించి వస్తున్నారు వీళ్ళని చూడంగానే మస్తు సంతోషం అనిపించింది. ఎందుకంటే నాట్లేసుడు అంటే వానలు లేక పాపం ఎవ్వరు నాట్లు వేయలేదు, బాధ అనిపించింది మొన్నటిదాకా. కానీ ఇగో మా ఊర్లను చూస్తుంటే మా ఊరోళ్ళని చూస్తుంటే మా తెలంగాణ పబ్లిక్ని చూస్తుంటే ముద్దుగా మంచిగా కేలంలో అందరూ దిగినరు కిందికి నాట్లు వేస్తున్నారు. నాకు కూడా వాళ్ళని చూసి నాట వేయాలనిపించింది. రెండు నాట్లు వేసిపోతా నేను కూడా చూసినందుకు. మా బాగున్నారా? బాగానే ఉన్నాం. ఎక్కడికించి? ఆంధ్రా నుంచి. ఇప్పుడు తెలంగాణలో కాదా మీరు నాట్లేస్తున్నారు? కాదు, ఆంధ్రా నుంచి వచ్చాం. ఏం పేరు అక్క నీ పేరు? నాగకుమారి. నాగకుమార్ అక్క. ఏమని పిలుస్తారు నేను అంతా? బుజ్జి అంటారు. అయ్యో బుజ్జక్క, మాత కూడా పోరలని బుజ్జి అని పిలుస్తాం మేము ముద్దుగా. బుజ్జక్క ఎంత ఏంటి కూలి ఎంత మరా? ఎకరాకి 5,000. ఎకరాకి 5,000. ఎంతమంది వచ్చిండ్రు అక్క? మేము 20 మంది వచ్చినాం. ఓయమ్మో 20 మంది వచ్చిండ్రు ఎకరకు 5,000. అక్క ఎకరకు ఎంత టైం పడుతుంది వెయ్యానికి? వేయటానికి రోజుకి 3 ఎకరాలు 4 ఎకరాలు వేసుకుంటాం. రోజుకి 3-4 ఎకరాలు వేసుకుంటాం. అంటే నెత్తికి 1000 అన్న పడుతుందా మరి కూలు? పడవచ్చు, పడకపోవచ్చు. అయ్యో బిడ్డ పాపము. మరి భోజనం గీజనం ఎట్లా? ఇంటి దగ్గర వండి తెచ్చుకుంటాం, ఇక్కడే తెచ్చుకుంటాం. సామాన్ తెచ్చుకుని వండుకుంటాం. ఎంతమంది? మొత్తం 20 మంది వెళ్ళిండ్రు. 20 మంది ఎవరి కాళ్ళే వండుకుంటాం మేము. ఇప్పుడు అంత కలిసి వండుకున్నాడు కూడా ఏం కాదు. ఇక ఓ బుజ్జి నీ పేరేం పేరు? నా పేరు దేవి. దేవమ్మ. మీరు ఎక్కడికించి? మేము ఆంధ్రా నుంచే. అందరు కలిసి వచ్చిండ్రు? అందరూ కలిసి. దేవమ్మ చూడండి ముద్దుగా చెవులా ఏమంటారు ఇయర్ ఫోన్ బ్లూటూత్ ఉంటుంది కదా, ఆగాది పెట్టుకొని పాటలు వినుకుంటా మరీ ఎత్తుంది నాట్లు. దేవి ఎన్ని వేస్తావు నువ్వు? ఒక్కదానివి ఒక ఎకరం వేస్తావా దినమంతా? ఇద్దరం అయితే ఎకరం వేస్తాం. ఇద్దరైతే ఎకరిస్తారు. ఆమె ఎట్లా అనిపిస్తున్నది ఇక్కడికి వచ్చి తెలంగాణలో పంట వేస్తుంటే? మరి మీ కాడ పంటలు ఇంకా వేయలేరా? మాకున్నాయి. నాట్లు వేసిండ్రా మరడా? వేసిండ్రు. స్టార్ట్ అవ్వాలా? ఇంకా ఆడ వానలు బాగానే కొట్టినాయి కదమ్మా? కొట్టినాయి, ఇంకా స్టార్ట్ అవ్వాలా. నార్మల్ రావాలిగా, ఆకుమళ్ళు వేసాక నార్మల్ రావాలి కదా, స్టార్ట్ అవ్వాలా. అయ్యో నార్మల్ రావాలంటే ఇంక షురువు కాలేదంట ముద్దుగా. ఇంకా నార్మల్ రావు. కృష్ణా జిల్లా అంటే విజయవాడ దిక్కు. విజయవాడ దిక్కు కృష్ణా జిల్లా. విజయవాడ దిక్కు అవనగడ్డ మండలం ఎడ్లంక గ్రామం మాది, కృష్ణా జిల్లా. పెదకానూరు మచిలీపట్నం అంటే నాకు ఒక్కటే గిల్ట్ నాగలు ఉంటాయి ఆడ. చిలకల పూడి నాగలు అంటే కొనుక్కుందామని ఎవ్వలతోటి పోదామని ఎవ్వరు తీసుకపోరు. నన్ను తీసుకపోయమ్మ నేను. మా పొర్రకందరికి ఇట్లా పెళ్లిళ్ళు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు శ్రావణం షురు అయింది, మళ్ళీ కార్తీకం వచ్చినట్టు అందరు పెళ్లిళ్ళు ఉన్నాయి. 4 పెళ్లిళ్ళు ఉన్నాయి. జర గిల్ట్ నాగలు కొనుక్కొచ్చుకుంటాం, బంగారం కొనేటట్టు లేదమ్మా. ఇప్పుడు ఏంది నువ్వు మరి పిల్లల్ని గిట్ల ఎట్లా? నాకు 2 మగ పిల్లలు. 2 కొడుకులే ముద్దుగా. ఈ బుజ్జమ్మ నీకు? నాకు ఒక అబ్బాయి. ఒక్క అబ్బాయి. ఇంటర్ అయిపోయింది, ఈ సంవత్సరం చదువు బ్రేక్ పట్టి తీసుకొచ్చా. అయ్యో పాపం ఇంటర్ అయిపోయిందంట, పిల్లగాని తీసుకొని వచ్చిందంట. ఎట్లా అనిపిస్తుంది ఈడ నాట్లేస్తుంటే? సంతోషమేనా మరా? బాగానే ఉంది. మా మేస్త్రి ఉన్నారు కదా, మేము సాంబయ్య గారు. సాంబయ్య గారు బాగున్నారా? బాగానే అక్కడ ఉన్నారు, ఆకుమడి దగ్గర ఉన్నారు. బాగానే తీసుకొచ్చి బాగానే చేయించుకుంటున్నాం, చేస్తున్నారు. అమ్మ ఇప్పుడు కరెక్ట్ పోయేటప్పుడు అన్ని పైసలు గీసలు అన్ని ముట్ట చెప్పే పంపిస్తారు కదా,
పాపం ఆడవిల్లలు ఇంత దూరం నుండి వచ్చి మరి ఆంధ్రకేంచి వచ్చి ఇక్కడ పని చేస్తుండ్రు. నాకు బీఆర్కేంచి వచ్చేటోళ్ళే తెలుసా అమ్మా, ఇట్లా నాట్లయ్యానికి మా దిక్కు బీఆర్కేంచి వస్తున్నారు. ఆంధ్ర నుంచి వచ్చిండ్రంట. మన వాళ్ళకేమో పాపము వెనకటోళ్ళు అందరు ఎదురు, ఇప్పుడు పోరలు అందరూ బాగా చదువుకున్నారు తెలంగాణలో, కాబట్టి మా పోరలు వస్తలేరు. కానీ ఇప్పుడు మీకు సాయంత్రం దాకా మాకు చదువుకున్నారు పోరలు రారు, మేమే వచ్చాం, మేము చదువుకోని వాళ్ళం వచ్చాం. అమ్మ ఇప్పుడు సాయంత్రం దాకా నాట్లు వేసినాక సాయంత్రం కూలి పైసలతో పాటు కలిసి పైసలు ఇస్తారా, కలిసిసిన ఇస్తారా? మాకు ఏమెవరు ఎందుకు ఇయ్యరు? ఇయ్యరు. ఇక మీరు 5,000 గుత్తగా పట్టుకున్నందుకేమో. లేదు, మామూలుగా మమ్మల్ని తీసుకొచ్చిన ఆయన ఒక 500 తీసుకుంటాడు, మేము 4,500 తీసుకుంటాము. మమ్మల్ని మాకు పని చూపించి ఆయన తీసుకొస్తారు కదా, మరి ఆయనకి ఇవ్వాలి కదా, మరి ఆయన కూడా ఖర్చులు ఉంటాయి కదా. అవును, మరి ఆయనకి ఇట్లా కుటుంబం ఉండదా? పాపము అట్లా మా వాళ్ళు మా అక్కయ్యలు అంత సాయంత్రం అయితే పాపం కళ్ళు తాగుతారు. ఇంత పని అంతా చేసిన మీరేం తాగుతారు మరి? మేము మధ్యాహ్నం 11 లోపల థమ్స్అప్ తాగుతాం అంతే, అది లేకపోతే ఇంకేం లేదు. మధ్యాహ్నం అన్నంతిని మళ్ళీ సాయంత్రం దాకా నాటేసుకుంటాం. 11 గంటలకు ఒక పార అయితే థమ్స్అప్ తాగుతారు. థమ్స్అప్ తాగుతారు అంట మంచిగా. రైతుకు వస్తే తాగుతారు, లేకపోతే లేదు. పాపం పోస్తేనే నిమ్మడం, ఎందుకంటే పాపం ఇంత దూరంకేం చచ్చిండ్రు ఆ కేలేండ్లు అందరూ. నన్ను చూస్తుంటే నా కళ్ళ ముందట ఇదంతా నాటేసిండ్రు, దెబ్బ 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 నాటేసిండ్రు. ఇద్దరు కాల్చి అంట ఒక ఎకరం నాటుతారంట ఒక రోజులో. నాట్లయితే షురువైన మా తెలంగాణలో సంతోషం అనిపిస్తున్నది నాకు. అక్క, బుజ్జక్క, దేవమ్మ ఇద్దరికి పొయ్యేస్తాను. అమ్మ అక్కలు పొయ్యేస్తా. మీరు నాట్లేస్తున్నారు, ఒక పాట పాడతారా? నాట్ల పాట వచ్చా ఏమన్నా? నేను వాడతా, మీరు నా ఎంట వాడతారా? మరా దేవి నేను పాడతా కానీ నేను దెబ్బ చేపిస్తాను. నువ్వు పాట పాడుకుంటున్నా ఎంట. ఇగో శివుల పాట ఆపుకోమారా, నేను పాడుతుంటా, నువ్వు నా ఎంటకి వేస్తుండు. నాకు కూడా మా ఊర్లో వేసుడు అలవాటు కదా, ఇప్పుడు వీళ్ళని చూస్తుంటే సంతోషం అనిపిస్తున్నది ముద్దుగా. సప్పట్ల మోతకు సైగలు కలిపి బంగారు బతుకమ్మలో, ఇక సంకాల బిడ్డల సంబరమే చూడే బంగారు బతుకమ్మలో. పెండ్లి గాని ఆడపడుసు బిడ్డలంతా బంగారు బతుకమ్మలో, ఆ సత్తి పిండి రోటి చుట్టూ చేరి బుక్కే బంగారు బతుకమ్మలో. అరే దూకేటి మత్తల్ల నురుగు చీర గట్టి బంగారు బతుకమ్మలో, ఇక వాగ ఇవన దేవతై వచ్చే బంగారు బతుకమ్మలో. ఎండిపోయినట్టేకు గడపాలే చూడు. ఇగో ఇటువంటి పాటలన్నీ వాడుకుంటాం మంచిగా, మేము నాట్లే వేసుకుంటాము. ఇక కేలండ్లు పాపము పాటలు వాడకుండా చెవులలో బ్లూటూత్లు పెట్టుకొని ముద్దుగా పాటలు వినుకుంటే జోరుగా వేసేస్తున్నారు నాట్లు. నడుండి ఇక చేతులు కాడుకొని కాలు కాడుకొని నేను పాకాల చెరుకాని వచ్చి వీళ్ళని చూసి ఆనందం పట్టలేక పొలంలోకి దిగిన నాట్ల కాడికి. నడుండి ఇక పాకాల చెరుకు పోతుంటే తొవల మేకలు కనబడ్డాయి, నాట్లోళ్ళు కనబడ్డారు. పోతా పోతా ఉంటే ఆడ గంగమ్మ తల్లి గుడి కనబడ్డది. దండం పెట్టుకుంటే అట్లనే పోదాం పండుగ. ఆట పాటలు వచ్చి చేరే మళ్ళీ ముద్ద పప్పు బతుకమ్మతో, బతుకు పూసే బంతిలాగా ఎన్నియలో, నాన బియ్యం బతుకమ్మతో, మా పానమంత నిమ్మల మాయ మళ్ళీ. మంచిగా గంగమ్మ తల్లి దేవాలయం అని రాసినది, గంగమ్మ తల్లి గుడి. ఇగో పక్కకు గంగమ్మ తల్లి మంచిగా బిర్జి కట్టిండ్రు. బిర్జి మీదకెంచి బండ్లు పోతున్నాయి, బస్సులు పోతున్నాయి, ట్రాక్టర్లు పోతున్నాయి, మేకలు పోతున్నాయి. బిర్జి కిందకెంచి మంచిగా వానలు కొట్టేసరికి నీళ్ళు ముద్దుగా పోతున్నాయి. మంచిగా అనిపిస్తుంది. నగ్గిస్తుంటే జాగా చూస్తే హబ్బా అనిపిస్తుంది. ఎంత బాగున్నది కదా, మంచిగా అనిపిస్తున్నది. జరసేపు పిలవడి చూడబుద్ధి అవుతుంది. ఇట్లా బిర్జుల కాడికి వస్తే, నీళ్ళ కాడికి వస్తే ఒక పక్కకు మేకలు, ఒక పక్కకు నీళ్ళు, ఒక పక్కకు తోవ్వ. బాగున్నది కదా అన్న. ఒక మేక పిల్లని ఎంతకి ఇస్తావు? సైజుని ఎంత ఉన్నాయన్న బరువు? ఇవి 20 కిలోలు వస్తుందా? అమ్మో బాగానే బరువున్నాయి. మంచిగా ఊళ్ళల్లో పచ్చగడ్డి మేస్తాయి కాబట్టి ఆరోగ్యంగా ఉంటాయి. అదే హైదరాబాద్లో అయితే మళ్ళీ గవ్వే వేస్తారు, పలుకుపిండి అది ఇది అన్నీ వేస్తారు. ఇడైతే ముద్దుగా చేన్ల పొంటి, పొదల పొంటి, అట్లా ఇగో ఇట్లా జాగల పొంటి గడ్డి గిడ్డి మంచిగా ఆకులు అలములు అన్నీ మేస్తాయి కాబట్టి ముద్దుగున్నాయి. నాకు ఈరోజు మేకలను చూస్తుంటే ముద్దగా అనిపిస్తున్నది. నేను పోతానే, నాకు తొవ్విడి ఉండి
పాకాలకి ఇంకా 2 కిలోమీటర్లే ఉంటుందంట, అందుకని ఎక్కువ ఉండదంట. నడుచుకుంటా బాగానే దూరం నడిచి వచ్చినాక ఒక బోర్డుగానే పడ్డది. చూస్తే వృక్షో రక్షతి రక్షితః అంటే చెట్లను కాపాడుతుంది, అవి మనల్ని కాపాడుతుంది అని, ప్రకృతిని మనం రక్షిస్తుంది, మనం రక్షిస్తుంది అని అర్థం. గంతనే అడవికి నిప్పు పర్యావరణానికి ముప్పు అని రాసిండ్రు. అడవికి నిప్పు పెట్టొద్దు, మరి అడవికి నిప్పు గిట్ల పెట్టిండ్రా అంటే మొత్తం చెట్లన్నీ నాశనమేనాయి, అంతకట్టే నేను అంత నాశనం కదా, మరి అందుకని అట్లా పెట్టిండ్రు. ఎవరైనా పుసుకున్న అడవిలో ఆ పుల్లలేసుడు, పుల్లలు పోయి పుల్లలు వెలిగించి కట్టెలు పెట్టుకొని వంట చేసుకుంటూ ఇస్తుంటే ఏస్తారనే మన అసంటోళ్ళు అట్లా రాసి పెట్టిండ్రు. ఇదంతా ఇప్పుడు మొత్తము ఏందంటే పర్యావరణం చాలా జాగ్రత్తగా కాపాడాలి, ఇటువంటి జాగాలు మళ్ళీ దొరకాయి కదా, అందుకంటేనే అట్లా రాసిండ్రు. మేము వస్తుంటే చెట్లను చూస్తుంటే ఎంత ముద్దుగా అనిపిస్తున్నదో. గిసుంటి చెట్లను చూసి ఎన్ని రోజులు అయింది తెలుసా, నేను చిన్నగున్నప్పుడు మా పోరలందరూ ఇక గిసుంటి చెట్లను పట్టుకొని ఒకటే ఉయ్యాలలో ఊగుతుండ్రి, టొయ్ టొయ్ అనుకుంటా. కానీ మంచిగా ఉన్నది. నీ చిన్నగలే, నువ్వు లేకపోతే మంచిగా ఊగొస్తుండే, నాకు కూడా పీతగా అయిపోతుంది. అంటే వృక్ష రక్షతి రక్షిత అని రాస్తున్నది కదా, ఆ బోర్డు కాడికి నడుచుకుంటూ వస్తే ఎడమ బందుకు పాకాల్ బయోడైవర్సిటీ పార్క్ అని రాసినది. మంచిగా అనిపిస్తున్నది ఇది చూస్తుంటేనే ముద్దుగా. ఇది గేట్ అంట, ఈడికించి చెరుకాడికి పోతామంట, పాకాల చెరువు. దీని గురించి బాగానే రాసి పెట్టిండ్రు. ఏమడదా అంటే ఇటు చూస్తే ఒకపారి ఈ చెరువుల మొసళ్ళు ఉన్నాయి, చేపలు ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయి. ఇటు బందుకు చూస్తే తాబేళ్ళు, జింకలు, అగోచే కొండ చిలువనమ్మది, గుడ్లగూబ, ఎలుగుబంట్లు, ఇసుంటి వన్యమృగాలు అన్నీ ఇట్లా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఎవ్వరు వాటి జోలికి పోకుండా చూసుకుంటూ వెళ్ళిపోవాలి. అట్లనే చెరువుల బోటింగ్ ఇట్లా ఉన్నదంట, బోటింగ్ ఇట్లా చూసుకుంటూ పోదామండి. పండు గీట్లకి లోపలికి వస్తే బ్యాటరీ బండ్లు ఉంటాయి కదా, మనకు జాతరలలో కనిపిస్తుంటాయి. ఆగో ఆ బ్యాటరీ బండి ఉన్నది. తమ్మి లోపలికి తీసుకుపోతావా? తీసుకుంటా. ఏమైనా పైసలు తీసుకుంటారా? ఫ్రీగా నేను ఇవి ఫ్రీయే. ముసలి ఎంత దూరం ఉంటుంది లోపలికి పోవాలంటే? 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఏమంటుంది ఇప్పుడు చెరువు అంతా 1.5 కిలోమీటర్ కనబడుతూనే ఉంటుందా మనకు? 2 కిలోమీటర్లు పడుతుంది చెరువు మొత్తం లాస్ట్ వరకు. మంచిది. పోదమ్మా మరి తమ్మి, రావాలన్నా పోదమ్మా? పోదాం మేడం. సార్ మీరు ఇట్లా అట్టేనా? పోలీసు అని ఉండాలి. ఇంకా కూర్చో సార్, కూర్చో. ఏమన్నా ఆలోచన ఉంటే మనం ఇట్లా అడుక్కోవచ్చు, అరుచుకోవచ్చు, ఎట్లా నడుస్తున్నది, ఏమేమి కథ అంతా. మంచిగా ఈ బండ్ల కూర్చొని పోతా ఉంటే పెద్ద చెరువు కనబడ్డది. ఒక పారటి చూడండి, అబ్బా అర్రే చాలా మంచుకున్నది. ఇంట్లోకించి మధ్యలోకి పోతే ఏడొక కొండ గిట్లు ఉన్నది చెరువులా. అర్రే నేను ఏమడదు అనుకున్న పాకాల చెరువు నిండింది, మంచిగా ఉన్నది చంద్రవా అంటే. ముద్దుగా చెట్లు గిట్లు అన్నీ మంచిగా ఉన్నాయి. సార్ నమస్తే, ఏం పేరు? నమస్తే, నా పేరు ధర్మ, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, పాకాల్ బయోడైవర్సిటీ పార్క్. ఇప్పుడు సెక్షన్ ఆఫీసర్ అంటే మీరు పోలీస్ కోలు చేయరా? మరి మాది ఫారెస్ట్ డిపార్ట్మెంట్. పోలీస్ డిపార్ట్మెంట్ కాదా? అయ్యో నేను పోలీస్ సార్ ఉండని అంటని తీసుకొని వచ్చిన. కాదు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మాది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ సేమ్ బట్టలు ఉన్నాయి సార్? సేమ్ బట్టలు ఉంటాయి, ఒక వెపన్స్ ఉండవు. వెపన్స్ ఉండవు. సరే ఏమంటే కథ దీని పాకాల చెరువు కథ ఏమన్నది? పాకాల చెరువు అది కాకతీయ రాజుల బాబది, గణపతి దేవుడు నిర్మించిన 1213లో స్థాపించింది. ఇది సాగునీరు త్రాగునీరు కొరకు. అంటే ఈ సాగునీరు త్రాగునీరు అంటే ఇటు వ్యవసాయం పోతుంది, అటు తాగానికి పోతుంది. తాగనికి పోతుంది. ఎంతమందికి పోతుండొచ్చు? ఎన్ని ఊళ్ళకి పోతాయి సార్? ఇది దాదాపుగా ఖానాపురం మండల్ మొత్తం, ఖానాపురం మండలం మొత్తం మహబూబాద్ వరకు కూడా వెళ్తూ ఉంటుంది. ఖానాపురం మండలము మహబూబాద్కు కూడా వ్యవసాయంకి నీళ్ళు ఇదే. వ్యవసాయం నీళ్ళు త్రాగడానికి కూడా మహబూబాద్ కూడా పనిచేస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా నర్సంపేట వరకు కూడా పనిచేస్తుంది. ఇది గండు తూమ్ అంటారు దీన్ని. గండు తూమ్ అని అంటారు. ఇది పెద్ద తూమ్ అన్నమాట. అది నాగలి, అప్పుడు కాకతీయ రాజుల వాపది నాగలి. అయ్యో చూసేస్తామా సార్? ఒక్కసారి కాకతీయులు వాడినటువంటి నాగలి ఉన్నదంట, గండు తూమ్ అని పేరు చెప్పిండు ఆ సారు. ఆ తూములకు పోయి ఒక్కసారి తూమంటే ఎరకనా? చాలా మందికి తూమంటే తెలియదు. ఎందుకంటే ఇట్లా ఊర్లలో తూములు కట్టిండ్రు అని చెప్తారు కదా, అంటే నీళ్ళు అన్నీ వచ్చి కొట్టుకొని పోకుండా తూములు అడ్డం కడతారు, అంతే కదా సార్? మనకు నీళ్ళు బయటకు తీసుకోవాలి, మంచిగా తూములకేంచి నీళ్ళు తీసుకోవాలన్నా అంటే పెద్ద పైపులతోటి. అప్పట్లో వెనకటికి పైపులు గీపులు ఉండకపోతుండే కదా, తూములకేంచి నీళ్ళు ఇడుతురు అంతే. ఇప్పుడు అంత పెద్ద నాగలి ఉంటుండే సార్ అప్పట్లో? అది వాళ్ళ నాగలి. అది వాళ్ళది.
ఇప్పటి వరకు నేను కాకతీయులకు సంబంధించిన గుళ్ళు చూసిన, మళ్ళీ రామప్ప గుడి చూసిన, రామప్ప చెరువు చూసిన, అట్లకేంచి వేయి స్తంభాల గుడి చూసిన. ఇవన్నీ చూసినా కానీ నేను ఎప్పుడు వాళ్ళు వాడిన పరికరాలు చూడలేదు. నాగలు ఉన్నదంట సుత్తం పంట మళ్ళీ కనబడుతుందా? ఎప్పుడన్నా ఏదైనా కనబడ్డప్పుడు చూసేసేయాలి. పాకాల సరస్సు టవరు తూమని రాసి పెట్టున్నదిడా. మీది పోతే కాకతీయులు వాడిన నాగలు కనబడ్డది. కానీ ఇగో గిడ చూస్తే ఇవన్నీ ఇట్లా ఎర్ర మార్కులు వేసి 30, 31, 29, 28, 27 ఇట్లా రాసినది. సారు ఏమడది ఇది? ఏం కథ? ఇది మనం నీటి కొలతను చూసుకోవడానికి నంబర్స్ అన్నమాట. అవి ఫీట్లలో అంటే అడుగులలో 31 అడుగుల కాడికి వస్తే మత్తడి పడుతుంది. అప్పుడు అలుగంటాం మనం, మత్తడి పడుతుంది. మత్తడి దుంకు అంటారు కదా, చెరువు మత్తడి దుంకుడు అంటారు కదా, పాకాల చెరువు మత్తడి దుంకుతుంది అనమాట. 31 దాకా 31 వరకు వస్తే మత్తడి ఎక్కడున్నది? మత్తడి చివరికి ఉంటుంది, కొసకున్నది. కొసకుంటుంది. ఇటు దిక్కు కాదు, ఇది కాదు. ఇటు మనకు పాకాల కొత్తగూడెం వెళ్ళే దారి అన్నమాట. దారి ఉన్నది. ఆ మధ్యలో ఉన్న అదేమడిది సార్ కొండ? కొండ అది చిలకల గట్టు అంటారు దాన్ని. చిలకల గట్టు. చిలకల గట్టు. మన కాడ మేడరం కాడ చిలకల గుట్టని చూస్తాము. ఇగో ఇడ మధ్యలోనేమో చిలకల గట్టు అంట. మంచిగా ఇదంతా అమ్మునిగో ఎంత ముద్దుగున్న చూడండి. నల్ల తొండ, ఆరెంజ్ కలర్ మోకము ముద్దుగున్నది. అసలు దానికి ఎవరో ఇట్లా ఏమంటారు సింధూరం పెట్టిండ్రు అంటారు కదా, అట్లున్నది. అందంగా ఉన్నది. అరే తొండ ముదిరి ఊసర వెళ్ళి అయింది అంటారు కదా, ఇది తొండనే కానీ చాలా అందంగా ముద్దుగున్నది. నల్లటి తొండ కానీ ఈ నడుమట్ల ఆడపిల్లలు కాంట్రాస్ట్ అని ఒకటే పాట సారు. ఎర్ర చీర కట్టుకుంటే పచ్చ జాకెట్ వేసుకుంటున్నారు. దీన్ని కాంట్రాస్ట్ అంటారు. ఎర్రదానికి ఎర్రది వేస్తలేరు. అట్లా తొండ కూడా కాంట్రాస్ట్లు ఉన్నది. ఈరోజు తూము అంటారు కదా, ఓ అమ్మనే తూములకేంచి నీళ్ళు చూడుండే అమ్మ. ఇదంట మొత్తము ఖానాపురం మండలము మహబూబాబాద్ దాకా పోతాయంట నీళ్ళు. చిన్న సీడుగా పోతలేవమ్మా. ఇళ్ళకి ఓనికే దిగనికే ఇట్లా మెట్లున్నాయి. ఏమన్నా కష్టం ఉంటే ఏమన్నా ఇబ్బంది అయితే అది బంద్ చేయాలని అనుకుంటే ఇళ్ళకి దిగి చేస్తారు. సార్ ఒక్కసారి అటు బందుకు పోదామా? నాగలి చూడడానికి. ఓయ్ అమ్మ ఈ నాగలి చిన్న పెద్దగా లేదు తల్లి. సరే ఇది రాయిదే కదా? అమ్మ ఇది ఎంత బరువు ఉండాలి లెక్కన? 2-3 టన్నుల బరువు ఉండొచ్చింది. కదలను కూడా కదులుతలేదు. అప్పటోళ్ళు చేపించిన నాగలి ఒక్కసారి ఒక్క దున్నితే మళ్ళీ 2-3 కితల దాకా అవసరం లేకుండా ఉండేటట్టున్నది. చూడండి అంతగానం గట్టిగా ఉన్నది, పెద్దగా ఉన్నది. చిన్న పెద్దగా లేదు నాగలి. అప్పట్లో వెనకటికి మనుషులు కూడా పెద్దగానే ఉందరు, కొంచెం పొడువు. అట్లనే ఎడ్లు కూడా బాగానే ఎత్తుంటుండే. మెల్లగా అంటే కురుసైపోతామంట మనం మనుషులము. ఇప్పుడు నాలెక్క పొట్టిగా అయిపోతారు. పెద్దగానే ఉన్నది. ఇది కాకతీయులు వాడిన నాగలి. చూడబుద్ధి అయింది, వచ్చి చూసినా బాగున్నది కదా. ఇటు బందుకు ఇలవాడి ఈ చెరువును చూస్తుంటే, ఈ నాగలిని చూస్తుంటే ఎంత అందంగా అనిపిస్తుంది అంటే, ఎంటకు చూడుండు అమ్మ. చెరువు మీదకించి సోకగా పెద్ద గుట్ట, చిలకల గట్టు అంట దాని పేరు. నిజంగానే 30 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ చెరువు ఉన్నది. అంటే 30 చదరపు కిలోమీటర్లు అంటే 30 కిలోమీటర్లు. విస్తీర్ణము 15 కిలోమీటర్ల చదరపు కిలోమీటర్లు. 15 కిలోమీటర్ల చదరపు కిలోమీటర్. 15 కిలోమీటర్ స్క్వేర్ మీటర్స్. దీని లోతు వచ్చేసరికి 50 నుంచి 60 ఫీట్లు. అబ్బో 4 అంతస్తుల బంగ్లా కన్నా కిందికే. అందుకే అన్ని ఊర్లకు వస్తుంది సార్ అది. అవునవును. ఇక్కడ నుంచి మన కొత్తగూడెం మండలం వరకు నీళ్లు, అక్కడ ఒక కొత్తపల్లి అనే విలేజ్ ఉంటుంది, అక్కడ వరకు తట్టుకుంటాయి. దాంట్లో కొన్ని విలేజెస్ మొండ్రాయిగూడెం, కొత్తపల్లి, మైలనంతండ అనే ఉంటుంది. ఆ విలేజ్లకు ఆనుకొని వస్తాయి వాటర్ అంతా. బాగానే పెద్దగా ఉన్నది సార్. బోటింగ్ అంటే మరి బోటింగ్ ఎక్కడ ఉంటుంది? బోటింగ్ ఇది మన బోటింగ్ పాయింట్. ఇక్కడ నుంచే మనం తీసుకుని వెళ్తా ఉంటాం. పోవచ్చు మనం పోవచ్చు. పోతే ఆఖరి దాకా పోతామా సార్?
వస్తుందాకా పోయేసి వస్తామా? ఇట్లా ఒక రౌండ్ అక్కడ ఒక బెస్తగట్ట అని మధ్యలో అది చెట్లు పడుతుంది, అక్కడ ఒక గట్టు ఉంటుంది. ఆ గట్టు చుట్టూ తిప్పుకొని వస్తూ ఉంటాం అన్నట్టు బోటింగ్. పోదామా సార్? తీసుకుపోతారా మమ్మల్ని? వెళ్దామా? తీసుకుపోతా తమ్మి. తీసుకుపోదాం. నడుండి బోటింగ్ లో పోయి మొత్తం చెరువంతా తిరగొస్తాం. ఈ మెట్లకి పోయి ఏమన్నా కష్టం ఉంటే చూసుకోవచ్చు అన్న కదా. అక్కడ కింద షీకులు ఉన్నాయి, పెద్ద పెద్ద షీకులు. అంటే గేట్ల లెక్క కావచ్చు ఇవి నాకు తెలిసి. ఎందుకంటే అక్కడ తలుపు లెక్క ఉన్నదాగో, సన్నగా పడుతున్నది అటుకెంచి. సారు ఏమడదన్నట్టు ఈ రాడ్లు? ఇవి తలుపులు తీయడానికి, గేట్లు తూము లేపడానికి ఇవి బోలోట్ అన్నమాట. ఇవి బోలోట్లు ఎంత లూజ్ చేస్తే మనకు అక్కడ ఎన్ని ఫీట్లు లేపాలనేది ఈ స్క్రూ, ఈ బోలోట్ల ద్వారా మనకు తెలుస్తూ ఉంటుంది. దాన్ని చూసేసి ఆపేసి మళ్ళీ ఫిట్ చేసేస్తారు. మళ్ళీ నట్లు ఫిట్ చేసేస్తే అంతే ఆగిపోతుంది. గేట్లు ఇప్పిండ్రు నాగార్జున సాగరం గేట్లు ఇప్పిండ్రు అంటారు కదా, ఇటువంటి వాటితో లేపుతారు దించుతారు కదా సార్? అవునవును అవును. ఈ తూము కాబట్టి తూములకేంచి గేటు తీస్తే, తలుపులు తీస్తే నీళ్లు బయటకు పోతాయి, లేదంటే ఆగుతాయి. తుమ్కాడని కటకాడని ఆగుతాయి. అవన్నమాట ఇవి. కొన్ని నీళ్ళు మంచిగా జోరుగా పోతున్నాయి. వాన పడితే మంచిగా అనిపిస్తుంది. వాళ్ళకేంచి బయటకు వస్తే తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ అని రాసిండ్రు, బోటింగ్ ఎట్ పాకాలు లేకని రాసిండ్రు. డూస్ డు నాట్స్ అంటారు కదా, అంటే ఏం చెయ్యాలి ఏం చెయ్యొద్దు. మనసంటి కోతమోకాలు ఎవరన్నా ఉంటే పుసుకున్న మొసలు గిసలు వస్తే వాటికి బిస్కెట్ గిట్లా పెడతారా అని మనసంటుళ్ళు. ఇగో ఇటువంటి అన్నీ పెట్టిండ్రు. ఆల్వేస్ వేరే లైఫ్ జాకెట్ అని రాసిండ్రు. లైఫ్ జాకెట్ ఇస్తారంట. మనం ఇప్పుడే ఎట్లనా చెర్ల మీదకి పోతే ఇట్లా బోట్లో పోతే లైఫ్ జాకెట్ ఇస్తారు కదా, అసలు ఇస్తారట. ఇవన్నీ రాసి పెట్టిండ్రు. అందులో యూజ్ బిన్స్ ఫర్ ట్రాష్, తినేసి నీళ్ళల్లో పడేయద్దు, చెత్త, లేసు ప్యాకెట్లు, చిప్స్ అన్నీ ఏది పడితే అది నీళ్ళలో వాడేస్తే నీళ్ళు ఖరాబ్ అవుతాయి, వన్యప్రాణులకు నష్టం జరుగుతుంది. పుసుకుని అవి మింగినాయి అనుకోండి వాటికి పాయిజన్ అవుతుంది, పాపం మా బిడ్డలు చచ్చిపోతాయి అని వన్యప్రాణులకు ఏం కష్టం కలగకుండా నష్టం కలగకుండా అన్నీ రాసి పెట్టిండ్రు. సెక్యూర్ యువర్ బిలాంగింగ్స్ ఎట్ యువర్ రెస్పాన్సిబిలిటీ. మన సామాన్లకు మనమే బాధ్యత అంటారు కదా, ఆగో అది. ఇటేమో నో ఫుడ్ డ్రింక్ ఆర్ ప్లాస్టిక్ ఆన్ బోట్. బోట్లకు అయిన తర్వాత ప్లాస్టిక్ బాటిళ్ళు, తిండి పదార్థాలు అవి ఇవి ఏం పెట్టద్దన్నగా. పాములు అంటే నాకు చాలా ఇష్టము. అయితే పామును, ఉత్త పామును చూస్తే, అంటే పామును ప్రాణము, నా పామును చూస్తే జర జిల్లుమంటుంది, కానీ ఇట్లా ప్రాణం లేని పాములను చూస్తే ముద్దుగా అనిపిస్తుంది. బాగుంది కదా. ఇది మంచి కొండ శిల్వ, మామూలు కొండ శిల్వ కాదు. ఇదొక కొండ శిల్వ, నేను ఒక కొండ శిల్వ. బాగున్నాం ఇద్దరం, ముద్దుగా ఉన్నది. అయ్యే ఇది మామూలుగా ఇట్లా అంటున్నా కానీ ఇది కనుక పానంతో ఉంటుంది అంటుంటే కావచ్చు నేనైనా కూడా, కానీ మంచిగా ఉన్నది కదా. సరిగా చక్కగా బోటింగ్ కాడికేనా ఇంకేమైనా చూడనుకున్నాయి ఐడా? అంటే బటర్ఫ్లై గార్డెన్ ఒకటి ఉంటుంది, చైల్డ్ ప్లే ఏరియా కింద ఉంటాయి అన్ని, డార్మెంటరీ అని ఇవన్నీ కింద ఉన్నాయి. అక్కడ వ్యూ పాయింట్ అనేది నైట్ క్యాంపస్ ఏరియా అనేది మనకి ఇక్కడ నుంచి ఇంకో 1/2 కిలోమీటర్ పోవాలి. రాత్రిపూట అక్కడ వ్యూ పాయింట్ అనేది నైట్ క్యాంపస్ అనేది ఏరియా ఉంటుంది. అక్కడ అక్కడ రూములు లేవు. ఇక్కడ ఈకో టూరిజం బాబతి రూములు పక్క మీద ఉన్నాయి, కానీ అవి డ్యామేజ్ చేసి ప్రస్తుతం నడవట్లేదు అవన్నీ. అంటే ఇక్కడ నైట్ క్యాంపస్ ఇష్టం ఉన్న వాళ్ళే వచ్చి నైట్లో ఓపెన్గానే పడుకుంటారు. అక్కడ కొంచెం మనకు ఉండడానికి గద్దెలు అవి ఇవి కట్టించినాము. టెంట్ వేసేస్తాము. టెంట్లో వేసేస్తే టెంట్ల కింద ఉంటారు వాళ్ళంతా ధైర్యంగా. వాళ్ళ ఒకరు ఇద్దరు రారు కదా, 10-12 మంది వస్తారు. వాళ్ళతో పాటు 10-12 మంది వచ్చిన కాళ్ళ మీద కొంచెం ఒక పాము పోతే అక్కడ కొంచెం నీట్గా ఉంటుంది, బాగానే ఉంటుంది ఏరియా. మనం అక్కడికి వెళ్తే చూసేస్తే మనసుల కోసం కాదు, ధైర్యం ఉన్నోళ్ళ కోసం ముచ్చటై. నాకు కూడా ధైర్యమే, కానీ మనుషులతో ధైర్యం సారు. ఈ పాములతోటి పురుగులతోటి ఏం ధైర్యం ఉంటుంది చెప్పు? వాటికి ఏం తెలియదు. ఆ పుసుకున్న తిట్టినా కూడా వాటికి అర్థం కాదు, అందుకని భయం. ఇప్పుడు బోటింగ్కి పోదామా సార్? మరి బోటింగ్కి పోదాం పండి. పాకాల చెరువుల బోటింగు ఇవన్నీ మంచిగా కట్టించిండ్రు సార్. ఎవరు కట్టించిండ్రు అన్నట్టు? ఇవన్నీ మేమే కట్టించాము. డిపార్ట్మెంట్ కట్టించింది, కాంట్రాక్ట్ ఇచ్చి కాంట్రాక్ట్ చిన్న అందంగా చేయలేరమ్మా. ఇటు దిక్కు ఒక మొసలి, అటు దిక్కు ఒక మొసలి. చిన్నప్పుడు మా తాత ఒక కథ చెప్తుండే, మొసలి ఏనుగు కథ. ఈ మొసలి ఏనుగు కథ ఏంటంటే, గజేంద్ర మోక్షంలా మొసలి అంటే ఏనుగు కాలు పట్టుకొని ఒక్క గుంజులు గుంజుతుంటుంది అంట. కానీ గజేంద్రుడు ఏమో విష్ణుమూర్తి కోసం ఓ సామి అని అని మస్తు ఏడుస్తుంటాడంట. ఆఖరికి విష్ణుమూర్తి వచ్చి ఇక పాపము మొసలితో ఇడిపించి గజేంద్రుడిని తీసుకొని పోతాడు. గజేంద్రుడు అంటే ఏం లేదు, ఏనుగే. గజేంద్రుని తీసుకొని పోతాడంట. చిన్నప్పుడు ఇంకొక కథ కూడా విన్నా నేను, మొసలిని చూస్తుంటే ముద్దుగా అనిపిస్తుంది. కానీ ఆ కథ ఏమంటది అంటే, ఒక మొసలి ఉంటుంది, ఒక కోతి ఉంటుంది. అయితే కోతి ఒకరోజు మొసలికి పండ్లు తెచ్చిస్తుంది.
దోస్తాన్ని చేస్తుంటుంది, రోజు చెట్టు మీద కూర్చుంటుంది, అట్లా కింద మొసలి నీళ్ళల్లో ఉంటుంది. మీదికైతే అది తింటుంటే 2 పండ్లు పడతాయి, దోస్తాన్ని చేస్తుంది. ఈ పండ్లు ఇంత మంచిగా ఉన్నాయి, దినం పండ్లు తింటున్న ఈ కోతి గుండె ఇంకెంత కమ్మగా ఉంటుందో అని ఈ మొసలి ఏం చేస్తుందంటే మెల్లగా మోసం చేస్తుంది. ఇక మొసలి కోతిని నీళ్ళలోకి తీసుకుపోతుంది. నీళ్ళలోకి తీసుకుపోయి మంచిగా ఏం చెప్తుంది అంటే మొసలి మీద కూర్చొని ఇట్లనే కోతి కూడా పోతుంది నా లెక్క. పోతే కోతికి మధ్యలోకి పోయినాక చెప్తుంది, నాకు మస్తు నెత్తిన వస్తున్నది, మా ఆమెకు బాగా నెత్తిన వస్తున్నది, అందుకని నిన్ను తీసుకురమ్మన్నదంటే నన్ను ఎందుకు తీసుకురమ్మన్నదంటే కోతి గుండెకున్న రక్తాన్ని తీసి మా ఆమె నెత్తికి రుద్దుతేనే అంటే నెత్తి నొప్పి తగ్గుతుంది అంటే అందుకే రమ్మన్న మిత్రమా అంటది. అయ్యో పిచ్చి బావా, నువ్వు గిట్ల చేస్తావా, మొదలే చెప్పొద్దా, చెట్టు మీద నా గుండెకాయని వేసేసి వచ్చిన ఎండేసి వచ్చిన నడుపా చెట్టు కాడికి పోయి ఇస్తా, ఆడిపోయినాక తీసుకుందు కానీ ఆయనతో కోతి మొసలిని మళ్ళీ వెనక్కి తిప్పుకొని వస్తుంది. కోతి మీ చెట్టు మీదకి ఎక్కినాక అంటది, గుండెకాయ ఎవడన్నా చెట్టు మీద ఎండేస్తాడా, గుండెకాయ లోపట్నే ఉంటుంది ఎవరికైనా, నీ తెలివి లేనోడా, నీకు తెలివి లేదని నాకు తెలివి లేదనుకున్నావా, నాకు తెలివి ఉన్నది, నేను రానికి పోయి కానీ పంపిస్తుంది. అయ్యో అనుకుంటుంది పాపం మొసలి. అట్లా అనమాట ఈ మొసలి కథలు నాకు బాగానే ఎరక. మొసలి బావా మంచిగా ఉన్నాడు మొసలి బావ. ఏమన్నా మాట్లాడుతుండొచ్చినా? మామూలు మొసలు అయితే మనం ఇట్లా చేస్తామా, బొమ్మ కాబట్టి ధైర్యం. టికెట్ ఏమన్నా ఉన్నదా ఇంట్లో? ఎంత ఉంటుంది బోటింగ్ 50 రూపాయలు, ఎంట్రన్స్ 50 రూపాయలు, ఆడ ఎంట్రన్స్ 50 రూపాయలు, ఎంట్రన్స్ కి 50, బైక్ టికెట్ కు 30 రూపీస్, 4 వీలర్ అయితే 70 రూపీస్, కార్ అయితే 70 రూపాయలు లోపలికి తీసుకొస్తే. ఈడ బోటింగ్ 50 రూపాయలు. ఎంతమంది ఎక్కుతాను? 50 రూపాయలు. ఎంత? ఇప్పుడు నేను మా తమ్ముడు ఇద్దరం ఎక్కుతాము, 250, 100 రూపాయలు అంటే పోవచ్చు. ఇద్దరు ఎక్కువ వచ్చారు అనుకో ఎక్కువ పైసలు అవుతాయి, తక్కువ మంది వస్తే తక్కువ పైసలు అవుతాయి. పాకాల చెరువు కాడ ముద్దుగా ఇది కూడా మంచిగా అందంగా ఉన్నది. పొద్దురేపు పోరలు ఒక్కటే సెల్ఫీలు ఇట్లా ఫోన్లు పెట్టుడు అని అనుడు, మూతంకర అంతా పెట్టి ఆ వసంటి ఫోటోలు కొట్టుకోనికి జాగా చాలా బాగున్నది, సెల్ఫీలు కొట్టుకోనికి చాలా బాగున్నది సార్. ఇడ ప్రకృతిలా ఏది చేసినా ముద్దుగా ఉంటుంది అంటారు కదా, అట్లా ప్రకృతిలా మంచిగా ఈ పాకాల చెరువుకు సంబంధించి బోటింగ్ కూడా కట్టినరు. ఇవన్నీ లైఫ్ జాకెట్లు అన్నారు కదా, ఇంతకుముందు వాళ్ళు చదవలేదా? ఇగో ఇవి వేసుకొనే దిగాలి నీళ్ళకి కాదు బోట్లకి. అరే ఇవి బుడ్డవి కూడా ఉన్నాయి బుడపొరలకు. చిన్నపిల్లలు ఎవరన్నా వస్తే వాళ్ళకి ఇట్లా చిన్నపిల్లల లైఫ్ జాకెట్లు, పెద్దోళ్ళకి ఇవి. తమిళనాకు ఒకటి అది నేను కూడా పోతా ఒకసారి బోట్ల. ఎందుకంటే మన జాగ్రత్తలో మనం ఉండాలి, ఎప్పుడన్నా ఆవేశపడద్దు. నీళ్ళలో కోదంపండి కూరలకందరికి పోతామ్మి, మర్చిపోయావు అన్న వేసుకున్నావా నువ్వు? పోదామా మనము? నడువండిగా మొత్తానికి మీదికి వచ్చి దీని మీదకించి నడుచుకుంటూ పోవాలి బోట్లకి ఎక్కనికి. అరే అట్లకేం చేతామి? అమ్మా ముద్దుగా ఉన్నది. ఓహో మొత్తం ఎంతమంది కూర్చోవచ్చు సార్? ఇలా 18 మెంబర్స్, 18 కూర్చోవచ్చు. 18 మంది. 1 2 3 4 5 6 7 8 9, ఇటు 9 అటు 9. లేచి నిల్చోవద్దు, సెల్ఫీస్ కోసం ఫోన్స్ బయట పెట్టద్దు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే కూర్చోవాలి, అర్థమైందా? బయటకు వచ్చిన తర్వాత జాకెట్స్ తీయాలి, మధ్యలో తీయద్దు ఎవరు కూడా, అర్థమైందా? ఆయన 3 ముచ్చట్లు చెప్పిండు. మెల్లగా లేచిలవాడు ఇట్లా చూద్దాం అనుకున్నా. ఎవరైతే లోపలికి ఎక్కి కూర్చున్నారో లేచిల వాడద్దు, ఫోన్లు తీసుకొని ఇట్లా సెల్ఫీలు కొట్టద్దు, ఏమన్నా దీని నీళ్ళలో వాడేయద్దు అని చెప్పిండు. కాబట్టి గమన కూర్చున్నా. కానీ గమన కూర్చున్నా కూడా అటు ఇటు చూడబుద్ధి అవుతుంది. నీళ్ళనైతే చూసుకుంటూ పోదామండి. మొత్తం ఈ నీళ్ళనంట దగ్గర 500 మొసళ్ళు ఉన్నాయంట. 500 మొసళ్ళు ఉన్నాయి కాబట్టి ఎవరు నీళ్ళలో చేతులు పెట్టొద్దని చెప్పిండు ఆ పోలీస్ అన్న.
కాబట్టి ఎవరు నీళ్ళలో చేతులు పెట్టద్దు. నీళ్ళు చిన్న నీళ్ళు కాదమ్మా, వాన మొన్నటిదాకా వాన లేదని బాధ అయింది. ఇప్పుడు వాన పడంగానే పాకాల చెరువు నిండింది, మంచిగా అనిపిస్తుంది, రండి అని పబ్లిక్ను పిలిచిండ్రు. పబ్లిక్ అంతా వస్తున్నారు చూడనికే, చాలా బాగున్నది. మొత్తానికి ఈడికేంచి బెస్తగట్టు కాడి దాకా తీసుకుపోతారట మనలా. మొత్తం పర్యావరణము పరిరక్షణ ఇసుంటి ముచ్చట్లన్నీ చెప్తారు కదా. ఇగో ఇసుంటి జాగలకు వచ్చినప్పుడే అర్థమవుతుంది మనం అసలు ఎంత బాధ్యతాయుతంగా ప్రవర్తన చేస్తున్నామో, ఎంత బుద్ధిమంతులు లెక్కుంటున్నామో, మన నీళ్ళ పట్ల, మన గాలి పట్ల, మన ప్రకృతి పట్ల మనకి ఎంతవరకు బాధ్యత ఉన్నది అనేది ఇసుంటి జాగలకు వచ్చినప్పుడు తెలుస్తుంది. ఏం పేరు? నందు. నందు అసలు పేరు మొత్తం పేరే నందు. నందు ఏం చదువుతున్నావు నందు? నేను డిగ్రీ సెకండ్ ఇయర్. ఎక్కడ? మా గౌట్ డిగ్రీ కాలేజ్ ఆటానమాస్. నువ్వేం పేరురా? లకావత్ శిరీష. నేను ఇప్పుడు ఇంటర్ చేస్తున్నా ఎస్ఆర్ వొకేషనల్ జూనియర్ కాలేజ్. అమ్మ ఏమి చూద్దామంటే వచ్చిండ్రు. ఎంత దూరం మీకు ఇడికేంచి నర్సంపేట అంటే? నేను వచ్చిన నర్సంపేట. అవును. ఇడికేంచి నర్సంపేట 10 కిలోమీటర్లు ఉన్నది. ఇంకా ఉంటుందమ్మా నర్సంపేట 10 కిలోమీటర్స్ ఉంటుంది. ఎవరెవరు వచ్చిండ్రు మరి? మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చినాం. దోస్తులను అందరిని తీసుకొని 1 2 3 4 5. నీ పేరేంద్రా బుడ్డడా? ఆదిత్య. ఏడికెంచి వచ్చినావు నువ్వు? ఎవరు? నర్సంపేట్ నర్సంపేట. ఏం చదువుకుంటున్నావు? ఏ క్లాస్? సెకండ్. 2. ఎట్లా అనిపిస్తున్నది ఇట్లా నీళ్ళన్నీ చూస్తుంటే? మంచిగున్నదా? ఎప్పుడైనా నచ్చినవా చెరువు మీదకి ఇట్లా? మీ నాన్న తీసుకురాలేదా? గిడిని పక్కకే ఉంటారు నర్సంపేట్లా. అయ్య బిడ్డ పాపం తీసుకురావద్దా సారు వాళ్ళ నాయన కదా? ఏం చదువుకొని ఏమైదాం అనుకుంటున్నావు బెట్ట? పోలీస్. సారు మీ దగ్గరికి వస్తాడంట. సార్ ఇట్లా పోలీసే. నీ పేరేం పేరు నాన్న? అనురాగ్. ఏం చదువుతున్నావు? 3. ఇటు 2 అక్కడ 3. నువ్వు వచ్చిన మొదలు ఎప్పుడన్నా నీడికి చెరుకు రాలే. అయ్యో మీ అమ్మమ్మ వాళ్ళు ఎక్కడ? ఏటు నగరం. నాయనమ్మ వాళ్ళు ఈడ నర్సంపేట. మంచిగా చదువుతున్నావారా? నువ్వేమైతావు? మీ తమ్ముడు పోలీస్ అవుతాడంట. డాక్టర్ అయిదామా అనుకుంటున్నావు? కూరల ఆలోచన చూడండి, ఒకరు పోలీసు ఒకరు డాక్టరు. మంచి ఆలోచననే. బాగా చదవాలి, మామూలు చదువుడు కాదు. డాక్టర్ చదువుడు అంటే దినబడి చదువుడే. అమ్మ నమస్తే. ఏం పేరు? నా పేరు మంజుష. మంజుషమ్మ. ఎక్కడికెంచి? నర్సంపేట. పిల్లలు ఇద్దరు నీ పిల్లలే? అవును. ఇట్లా తీసుకొచ్చిండ్రు మరి ఈరోజు? మేము అప్పుడప్పుడు వస్తాము. ఈరోజు వర్షాలు పడ్డాయి 3 days నుంచి కంటిన్యూస్ గా. వర్షం వాటర్ ఫాల్స్ బాగుంటది కదా, చూద్దాం అన్నట్టు. ఎక్కడ ఉంటది వాటర్ ఫాల్స్? అక్కడ కింద ఇట్లా కాలువల నుంచి వెళ్తాయి కదా మేడం, అక్కడ అప్పుడప్పుడు పిల్లలు స్విమ్ చేయడానికి తీసుకొస్తాము. వాటర్ ఎక్కువ ఉంటాయి, ఇంకా బాగుంటది కదా అని చూపిద్దామంటే నా ద్వారా ముద్దుగా వెళ్ళిండ్రు. వర్షాలు పడ్డాయి కాబట్టి వచ్చినాం. నువ్వేమైనా కొలువు చేస్తావా అమ్మ? ఏం లేదమ్మా. తమ్ముడు ఏం చేస్తాడు? ఆయన గవర్నమెంట్ జాబ్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. ఇక ఈ విలబాందుకు వస్తే ఇటు పక్కకు ఒక అమ్మ, ఈ పోలీస్ సార్ అయితే తెలుసు, వచ్చిన కాడికి సార్ని పట్టుకునే తిరుగుతున్నా నేను. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ. ఎక్కడికెంచి? ముగ్దుంపురం అనే విలేజ్ నుంచి వచ్చాను. ముగ్దుంపురం. అమ్మ ఏమైనా కొలువు ఇట్లా చేస్తావా? ఇంట్లోనే ఉంటాను. ఏంటంటే పిల్లలు? నేచర్ని ప్రొటెక్ట్ చేస్తా, ప్రకృతిని ప్రొటెక్ట్ చేస్తా వీలైనంత వరకు. నేచర్ ప్రొటెక్ట్ చేస్తారు. అమ్మ ఏం చదువుకున్నాను? నేను అంటే ప్రకృతితో పెరిగిన. చదువు కన్నా ముందు ప్రకృతి వనరులు ముఖ్యం. మనకు మల్టీనేషనల్ కంపెనీలలో తిండి రాదు, వనరులు ఉంటేనే మనకు దేశ భవిష్యత్తు. మన వనరే అడవి తల్లి బిడ్డలం మనం. అడవి లేనిది మన బ్రతుకు లేదు, వనరులు లేని, పంచభూతాలు లేనిది మన తిండి లేదు అనేది చదివించిండ్రు మా ఇంట్లో. నా పుట్టిన ప్రాంతం, నా పేరు శ్రీజయ్య. అమ్మ వాళ్ళ ఇంట్లో అడవి లేకపోతే భోజనం లేదు. నర్సంపేట ప్రాంతం అంతా అడవి తల్లి బిడ్డలు. ఇక్కడ వాళ్ళంతా, ఇక్కడ చెరువులు, కాకతీయ చెరువులంతా, చెరువు లేనిది బ్రతుకు లేదు. బతుకమ్మ చెరువు వనరులు పంచభూతాలు ఉంటేనే బతుకమ్మ.
మన బతుకమ్మ అంటేనే వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నది. వ్యవసాయం లేనిది మన బ్రతుకు లేదు. కానీ ఈరోజు కార్పొరేట్ స్కూల్ పిల్లలకేమో సూపర్ మార్కెట్లో కొంటే తిండి వస్తుందని తెలుస్తుంది, గవర్నమెంట్ స్కూల్ పిల్లలకేమో గవర్నమెంట్ పెడితే తిండి వస్తుందని తెలుస్తుంది, కానీ భూమిలో నుంచి పండుతూ వస్తుంది అనేది ఎవరికి తెలియకుండా పోయింది. అమ్మ నువ్వు నేచర్ లవర్ అన్నావు కదా, ఒక్కసారి అక్కడ చెట్టు మీదకి చూడు ఎన్ని పక్షులు ముద్దుగా కూర్చొని ఆసరా తీసుకుంటున్నాయి ఆ చెట్టుని. అందుకే చెట్లు కొట్టొద్దు అంటారు కదా. ఇసుంటి రకమైన పక్షుల్ని మనం బయట ఎక్కడ చూడము. ఇవన్నీ కూడా ఇట్లా ప్రకృతిలో మమేకమై ఉన్నటువంటి నీళ్ళల్లో చెట్లల్లో ఉంటాయి. వాటికి ఆసరా అదే కాబట్టి ఆ చెట్ల మీదనే మొత్తం పక్షులన్నీ ఉన్నాయి. జయమ్మ మీ నాయన ఏం చేస్తాడు? మా నాన్న బిజినెస్ చేసేవాళ్ళు లేరు, ఇప్పుడు లేరు. అమ్మ కూడా బిజినెస్, ఇద్దరు బిజినెస్. మంచిగా ఇప్పుడు మీరు ప్రకృతి ప్రేమికులు అంటే ఎక్కడెక్కడ తిరుగుతుంటారు? అంటే ఏ చెరువు కట్టకు ఏముంది, మేము చిన్నప్పుడు చెరువు కట్టకు పోతే జీవన విధానం తెలిసేది. చేపలు పట్టేవాళ్ళు, ముంజలు తెచ్చుకునే వాళ్ళం, ఈత పళ్ళు తెచ్చుకునేది, ప్రకృతి వనరులను చూసేది. ఇప్పుడు ఎక్వేరియంలు పెడుతున్నారు సిటీలలో. ఎక్వేరియంలు పెడితే అక్కడ దోపిడీ, తిండి దోపిడీ, ఎంట్రీ ఫీజులు, తల్లిదండ్రులకు భారం అదంతా. అదే చెరువు కట్టకు తీసుకుపోయి పిల్లల్ని చూపిస్తే మన తిండి ఎక్కడి నుంచి వస్తుంది, మన జీవన విధానం ఎక్కడి నుంచి, మన బ్రతికి ఎక్కడి నుంచి వస్తుంది అనేది మా చిన్నప్పుడు తెలిసింది. ఇప్పటి పిల్లలకు కేవలం నీళ్ళంటే ఆట వస్తువులాగా జలవిహారం అలా డబ్బులు ఎలా దోపిడీ చేస్తారో ఇక్కడ ఆ దోపిడీ ఉండదన్నమాట. ప్రకృతిని ఆస్వాదించి నిప్పుతోని చెలగాటం ఆడొద్దు, నీళ్ళతోని చెలగాటం ఆడొద్దు, ప్రకృతిని వినియోగించుకోవాలి. ప్రకృతిని ఎప్పుడైతే వినియోగించుకుంటామో మనిషి కూడా సరి అయిన ప్రవర్తనతోని పశువులాగా, అంటే పశువులు చాలా నయం, వాటిని ఏ విధంగా మనం ప్రేమిస్తే ఆ విధంగా ఉంటాయి. ఈరోజు మనిషిలో మానవత్వం కోల్పోవడానికి కారణం ప్రకృతి మీద అవగాహన లోపం, నాగరికత పతనం కావడానికి కూడా మనకు జంతువుల మీద స్పృహ లేకపోవడం. జయమ్మ చూడండి ముద్దుగా చెప్పింది ముచ్చట్లన్నీ. ప్రకృతిని ప్రేమిస్తే ఏంది మన బతుకేంది, మన బతుకు తెరువు ఏంది అనేది తెలుస్తుంది. తమ్ముడు నమస్తే, ఏం పేరు? శ్రీకాంత్. శ్రీకాంత్, ఇది బట్టలు వేసుకున్నావు, నువ్వు కూడా పోలీస్ కోల్వేనా? నేను రెస్క్యూ సర్వీస్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇస్తా. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లైఫ్ గార్డ్. తమ్మి ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ పని చేస్తుంటే? బాగుంటుంది మేడం. ఇక్కడ ఎప్పుడన్నా రెస్క్యూ కింద దిగాల్సి వస్తుందా? వస్తుంది, దిగాల్సి వస్తుంది. అక్కడ మొసళ్ళు ఉన్నాయి అంటున్నారు, ఉంటాయి దానికి అంత దాకా ఓరు ఏం కాదు, దిగుతాం. అదంతా ఏం లేదు, రెస్క్యూ అంటేనే అది కాదు మాది. రిస్క్ అంటేనే రిస్క్ కాదా అంటున్నారు. శ్రీకాంత్, ఇప్పుడు ఈ చెరువు మీద ఇన్ని నీళ్లు ఉన్నాయి, మొత్తం తక్కువ ఉన్నప్పుడు ఎంత ఉంటది? మొత్తం ఎండలు ఎక్కువైపోయినప్పుడు 17 ఫీట్ల వరకు వస్తుంది. ఇప్పుడైతే ఎన్ని ఉంటాయి? ఇప్పుడు 31కి మత్తడి పడుతుంది. 31కి మత్తడి పడుతుంది. వ్యవసాయం ఆయకట్టు ఎంత ఉందో చెప్పండి. 70,000 ఎకరాలతో ఉంటుంది వ్యవసాయ. 70,000 ఎకరాలతో మనకు అఫీషియల్గా వాటర్ వదులుతారు. 70,000 ఎకరాలకు ఈ పాకాల చెరువులో ఉన్న నీళ్లు అందుతాయంట. దాంతో వ్యవసాయం పండుతుంది. కాబట్టి ఈ చెరువుకు చాలా పేరున్నది. ఇది అన్నం ఇచ్చే చెరువు. మామూలుగా చెప్పాలంటే అన్నం పెట్టే చెరువు అన్నది కదా అమ్మ జయమ్మ, అగో అట్లా అన్నం పెట్టే చెరువు ఇది. ఎట్లా అనిపిస్తుంది సార్ ఇలా పని చేస్తుంటే మీకు? చాలా హ్యాపీగా మేము ప్రకృతిని కాపాడి ప్రజలకి పర్యావరణం అనేది గాలి నీరు ఇచ్చే సంతోషం చాలా. మాకు అందరూ తిట్టుకుంటారు మమ్మల్ని, కానీ మేము కాపాడడంలో మేము అడవులను కాపాడి అందరూ తిట్టుకున్నారు సార్. తిట్టుకోకుండా వాళ్ళని విడిచిపెట్టిన అనుకో నీళ్ళల్లో మొత్తం జాకెట్లు వేస్తారు, అన్ని నీళ్ళ బాటిల్ వేస్తారు. ఇక్కడ మొత్తం వాటర్ బాటిల్స్ కానీ కవర్స్ కానీ మొత్తం మేమే పొద్దున్న లేచే శుద్ధి చేసేస్తాం. అన్ని ఎలాంటి ఇబ్బందులు కాకుండా ప్రజలకు కూడా మంచి సేవ చేస్తూ ఉంటాం. అమ్మ నమస్తే, ఏం పేరు? సింధు నా పేరు. సింధు, ఏం చదువుతున్నావు? డిగ్రీ సెకండ్ ఇయర్. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే? చాలా బాగుంది. ముందు ఎప్పుడైనా వచ్చినావా అమ్మ? వచ్చిన 2 times వచ్చిన. 2 times వచ్చినావు, అయినా మళ్ళీ రావాలనిపించింది? అవును. చూడండి పిల్లలకు చూసినా కొద్ది మళ్ళీ చూడబుద్ధి అవుతుందంట. ఇవాళ బాందుకు వస్తే ఇంకొక బుజ్జి ఉన్నది, ఏం పేరు బెట్ట? రేణుక. రేణుక, ఎక్కడికి ఎంచి మీరు? నర్సంపేట. నర్సంపేటే. మీ నాయన ఏం చేస్తాడు? రైతు. రైతు. నువ్వు చదువుకుంటున్నావు? అవును. ఏం చదువుతున్నావు? నేను ఇంటర్. ఇప్పుడు ఇంటర్. అమ్మాయి ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే? బాగుంది, సంతోషమే. ముందు వచ్చినావా వీడికి ఎప్పుడైనా? ఇదే ఫస్ట్ టైం. నీ పేరు తమ్ముడు? యాకూబ్. యాకూబు.
ప్రజెంట్ డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయింది. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే? చాలా మంచిగా అనిపిస్తుంది. చాలాసార్లు వచ్చినా కానీ బోటింగ్ ఇది ఫస్ట్ టైం. బోటింగ్ చేయాలని మరి ఇట్లా చూడాలని మొత్తం చెరువుని కావాలని వచ్చిన అందరం ఫ్రెండ్స్తో. బోటింగ్ మొత్తం చూడాలి, బోటింగ్ చేయాలన్న ఆలోచనతోటి తమ్ముడు ఈరోజు దోస్తులను వేసుకొని వచ్చిండు. ఇంటర్ అయ్యి ఆడపిల్లలు సతాయిస్తారా తమ్మి? సతాయిన చాలా మంచి. మామూలుగా అయితే వెనకటికి అడుగుతుంటే ఈ మగ పిల్లలను ఎందుకు వేసుకొని వచ్చిండ్రమ్మా, వీళ్ళు వింటారా సతాయిస్తారు కదా అంటుంటే, ఇప్పుడు ఆడపిల్లలు 4 ఆడపిల్లలు ఒక పిల్లగాని తీసుకొచ్చిందంటే వాళ్ళు నెత్తి మీద అన్ని డొప్పలే కదా? అలా ఏం లేదండి, మంచి పిల్లలేనా? మంచి పిల్లలు సతాయించరు. సతాయించారు. ఇటు ఉరుకుదాం అటు ఉరుకుదాం అని ఏమన్నారు? అదే అలా ఏం లేవు. మంచి పిల్లలు కాబట్టి ఇంట్లో కూడా అట్లా పంపిస్తారు కాబట్టి బయట. మంచి పిల్లలు కాబట్టి ఇంట్లో పంపిస్తారు. మంచి ముచ్చట చెప్పినావు యాకూబ్. సైబీరియన్ నుంచి ఆ పక్షులు వస్తాయి, వలస వస్తాయి. వలస వచ్చి ఇక్కడ గుడ్లు పెట్టేసి ఇక్కడ పిల్లలు చేసి కొన్ని వెళ్ళిపోతాయి. ఆ మిగిలిన పక్షులు అక్కడ ఉండిపోయినాయి అన్నమాట. అవి మిగిలిన పక్షులు అవి సైబీరియన్ నుంచి వస్తాయి. మిగిలిన ఇక్కడ గుడ్లు పెట్టుకొని ఇక్కడ పిల్లలు చేసుకొని మళ్ళీ కొన్ని అన్నీ లేచిపోతాయి. కొన్ని మిగిలిన వాటి ఇక్కడ కొంచెం పోయినాయి అవి అంతే. వేరే దేశంకి చచ్చి ఈ చెరువు మీద ముద్దుగా చెట్లల్లో గుడ్లు పెట్టుకొని ఉండి పిల్లల్ని వేసి కొన్ని వెళ్ళిపోతాయి అంట. కొన్ని పోలేని ఇక్కడ బాగుంది అనుకున్నాయి, కొన్ని ఉండిపోతాయి. ఇక్కడ స్థిరపడ్డాయి అవి. ఇక్కడ స్థిరపడ్డ పక్షులు అందుకే అందంగా ఉన్నాయి. అవి మన పక్షులు లెక్క లేవు. మనీ కావాలి సైబీరియన్. సైబీరియా వచ్చింది సార్. మనము బెస్తగట్టు అన్నారు కదా, అదేడు ఉంటది ఐలాండ్. అదే మనం పక్షులు కూకున్నది అదే ఐలాండ్. బెస్తగట్టు అంటాం దానికి లోకల్ నేమ్. లోకల్లో బెస్తగట్టు అంటాం. అది ఇప్పటిదాకా మనం వచ్చి చూసిన నాగలి ఇదే. మొత్తానికి పాకాల చెరువు మీద బోటింగ్ పోతుంటే సైబీరియన్ పక్షులు ఎన్ని మంచిగా అనిపించినాయి, ముద్దుగా అనిపించింది. సార్ ఇంకేమైనా చూపిస్తారా? ఇంకా బటర్ఫ్లై గార్డెన్ ఉంది, నైట్ క్యాంపస్ ఏరియా ఉంది, మత్తడి ఏరియా ఉంది, చైల్డ్ ప్లే పార్క్ ఉంది ఒకటి. బటర్ఫ్లై పార్క్ గోదాం పండి. మొత్తానికైతే బోటింగ్ చేసేసి ముద్దుగా సార్ రండి నన్ను బటర్ఫ్లై పార్కుకి తీసుకుపోతామన్నారు. బోటింగ్ చేసేసి ముద్దుగా బయటకు వచ్చినాము. ఈడికెంచి బటర్ఫ్లై పార్కుకి పోదాం పండి. మొత్తానికి బోటింగ్ చేసినాక ఆ పోలీస్ సార్ ఏమన్నాడంటే బటర్ఫ్లై పార్క్ చూపిస్తానమ్మా అన్నాడు. అట్లనే వ్యూ పాయింట్ ఏదో ఉన్నది అని గిట్లా చెప్పిండు. బటర్ఫ్లై పార్క్ అంటే గిటే ఉన్నదట, వ్యూ పాయింట్ అంటే జర ముందుకున్నదట. సార్ ఇంట్లోనే పోదామా? ఇప్పుడు వ్యూ పాయింట్కి పోతున్నామా బటర్ఫ్లై పార్క్కి పోతున్నాం? వ్యూ పాయింట్కి పోతున్నాం. నైట్ క్యాంపస్ నైట్ క్యాంప్ వేసే దగ్గర పోతున్నాం. నడవండి. వ్యూ పాయింట్ అంటాం, దానికి నైట్ క్యాంపస్ ఏరియా అంటాం. ఎన్ని ట్రిప్పులు కొడతావు దినంలో? చాలా 20-30 ట్రిప్పులు కొడతాం మ్యామ్. కానీ ఆదివారం అయితే? ఆదివారం ఇంకా ఎక్కువ మేడం. ఆదివారం అయితే ఇంకెక్కువ. పబ్లిక్ వస్తూనే ఉంటారు. వస్తారు మేడం. వ్యూ పాయింట్ దాకా పోవాలంటే ఇలా పైసలు ఏమైనా తీసుకుంటారా మరి? ఇప్పటికైతే ఏం తీసుకోవట్లేదు మేడం. తర్వాత పెట్టకుండా పాటుండి పబ్లిక్ ఆడనే 50 రూపాయలు పెట్టిండ్రు కదా. ఏమన్నా సార్ వాళ్ళది కదా పాపం రవికే మెరక సార్ వాళ్ళది. కానీ సార్ వాళ్ళకే చెప్తున్నా, సారు 50 రూపాయలు టికెట్ పెట్టిండ్రు, బండ్లకు పెట్టిండ్రు, కార్లకు పెట్టిండ్రు, బోటికి పెట్టిండ్రు. ఇక గిట్ల తిరగనికి కూడా శాతగాని వాళ్ళు నాసంటి వాళ్ళు ఉంటారు. మళ్ళీ టికెట్ పెట్టకుండా పానమంతా కలకల అంటది. పెట్టొద్దని చెప్పు సార్ జర. అయితే ఇది మొన్ననే ఇది ఇంకా ఓపెనింగ్ చేయలే మేడం. ఇది మొన్ననే మా గౌరవనీయులైన పీసీసీఎఫ్ మేడం సువర్ణ మేడం గారు వచ్చారు. వచ్చి 2 బ్యాటరీ వెహికల్స్ ఓపెన్ చేసిపోయారు. ఇది సీసీ రోడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ సీసీ రోడ్ శాంక్షన్ అయిపోయింది. ఇప్పుడు ఈ కట్ట మీద దీని టెండర్ ఉంది. ఆ టెండర్ కూడా త్వరలో అయిపోయినాక సీసీ రోడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్యాటరీ వెహికల్స్ మేమే పంపిస్తూ ఉంటాం అన్నమాట. ఇక తర్వాత ఈ వెహికల్స్ అనేది ఉండవు. బ్యాటరీ మన బండ్లు బయటకి తీసుకొచ్చుకున్న బండ్లు రానియర్ పైకి. అది అన్నమాట. ఇది ఈ బ్యాటరీ వెహికల్స్ మీదనే తీసుకెళ్తాం మీద పోవచ్చు. ఇదంతా కూడా ఇది ఏందన్నట్టు సార్, ఇట్లా కూర్చొని ఫోటోలు దిగనికి నేనా ప్రకృతిని చూడడానికి? ప్రకృతిని చూడడానికి. ఇది దీనికి ట్రీ హౌస్ అంటాము. ఈ ట్రీ హౌస్ ఇక్కడ నుంచి ప్రకృతి చూస్తూ ఉంటారు. ఇక్కడ నుంచే ఫోటోలు దిగనికే, లీలవాడి చూడనికే ముద్దుగున్నది. ట్రీ హౌస్ అంటారంట. ఈ ఆకుపచ్చని అడవిలో చెరువుల బోటింగు, చుట్టుముట్టు వన్యప్రాణులు ఇసొంటి అన్నీ చూస్తుంటే మనసుకు మస్తు ఆహ్లాదం అనిపిస్తుంది. అయితే
వీటిని అన్నిటినీ పరిరక్షణ చేస్తేనే మన బతుకున్నది అని మనందరికీ తెలిసినప్పటికీ కూడా చాలా మంది కోతి పిల్లలు ఉంటారు. ఏం చేస్తాం ఇక నలుగురు ఇంట్లో అందరు ఒకటే తిరిగి ఉండరు కదా. ఇంతమంది పబ్లిక్ ఎవరో ఒక కోతి పని చేస్తారు అన్నట్టుగా ఇక స్ట్రిక్ట్గా రూల్స్ పెట్టి ఏది వెయ్యాలి ఏది వెయ్యొద్దు, ఎడ కూర్చోవాలి ఎడ కూర్చోవద్దు, ఎడికిని చూడాలి ఎడికిని చూడొద్దు, ఇసుంటి అన్నీ పెట్టిండ్రు సార్. మళ్ళొకటి వచ్చింది, మళ్ళొక వ్యూ హౌస్. ఇది అప్పుడు కాకతీయుల కాలంలో రాసిన శిలాశాసనం అంటారు కదా సార్. శాసనమే అది. నాకు ఎరకే, ఎందుకంటే నేను అప్పుడప్పుడు గుళ్ళపంటి తిరుగుతుంటాయి కదా సార్. ఒకసారి చూద్దామండి. అప్పట్లో మన తెలుగు ఎట్లుంటుండేనా అంటే కన్నడ భాషకు దగ్గరగా ఉంటుండేనంట. ఇప్పుడు నాకు ఒక్కొక్కసారి కర్ణాటక భాషలు చూస్తే కర్ణాటక రాష్ట్రో రోడ్డో రవాణా సంస్థ అని ఉంటుంది. అంతా ఓ ఓ ఓ ఓ ఓ అని ఉంటుంది కదా. అట్లా ఇంట్లో ఏమన్నా అర్థమైతే ఏమో అంటని వచ్చిన మెల్లగా నేను కానీ ఇది అంత రాయిల్ ఉన్నది, పెద్ద కనబడతలేదు. ఇది ఏదో ఉత్సాహానికి అయితే వచ్చినా కానీ ఇలా ఏమని రాసింది ఎవరికన్నా తెలిస్తే అడుగుదామండి. శ్రీకాంత్, నీకేమైనా తెలుసా తమ్మి దీని గురించి? పాలి భాషలో రాసింది. పాలి భాషనా? మంచిగా ఇట్లనే ఉన్నాయి. ఇది తా అక్షరం లెక్క ఉంది, ఇది చా, ఇది నా, ఇది నే, ఇది ది. ఆహా, ఇప్పుడు దీని మీద రాసినది ఇదా సారు? ఓ స్వస్తి శ్రీ సజయతి కళభము భోయ కటతట మదమా దితి నినద దళిగరద నీలై. అంటే ఓహో పాలి భాష అన్నారు కదా. జన నిరత జన సకల కుష. అరే పబ్లిక్ అందరు మంచిగా ఉండాలని కావచ్చు. జన అని ఉన్నది. కుష అంటే కుశలమా అంటారు కదా. అసలు అట్లా ఇంత విషయం రాసి పెట్టినరా అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఇది శిలాశాసనం ఎందుకు వేస్తారంటే ఇది ఏం చేసిండ్రు, ఎట్లా చేసిండ్రు, ఎప్పుడు చేసిండ్రు, ఏ సంవత్సరంలో చేసిండ్రు, ఏ రాజు చేసిండు, ఏ టైంలో తీసుకొచ్చి ఏ సమయానికి అప్పటోళ్ళు అంతా ఈ లగ్నము కరణము ఈ తిథి వారము ఫలము ఇవన్నీ ఆలోచించుకొని చేసి పెడుతురు. ఏం లేనిలు ఉండాల్సినే కదా. ఏం లేనిది ఇది 100 సంవత్సరాలు నడిది. 1213 అంటే ఇప్పుడు ఎంత 2013 దాటిపోయి 25లో పడ్డము అంటే దగ్గర 813 సంవత్సరాల ముచ్చట. గప్పటికెంచి ఉన్నదా అంటే దాని కథ మరి తక్కువ ఉంటుందా? అందుకే మంచి సమయం మంచి గడియ అని చూసుకుందరట. చూడండి, కాకతీయులు వేసిన ఒక శిలాశాసనం చూసినాము, కాకతీయులు వాడిన ఒక నాగలి చూసినాము, కాకతీయులు దోవిచ్చిన చెరువు చూసినాము. ఈ కాకతీయులు మాకు చుట్టాలు ఉండొచ్చు కావచ్చు, ఎందుకంటే ఎప్పుడు నేను ఇటు వచ్చినా కానీ కాకతీయులు అని బాగా మాట్లాడుకుంటా. నాకు మస్తు ఇష్టం కాకతీయులు. నేను ఉన్నప్పుడు లేకపోయి పాపము, అప్పుడు నేను కూడా పుట్టిండొచ్చు, వాళ్ళ దగ్గర తిరిగిండొచ్చు అనుకుంటా. అంతే. చలో నడవండి ఇక పోదామండి. ఈడొక గుడి కనబడ్డది. ఈ గుడి మునిగిందా లేకపోతే గుడి ఇంతనేనా సారు? గుడి అంతే. అది ఈ రోడ్డు మనకు పైకి వస్తుంటే అది కిందికి అయిపోయింది. అదే రోడ్డు పైకి వస్తుంటే కిందికి పోయినట్టున్నది. ఏం గుడి ఇది? కట్టమైసమ్మ అంటారు. ఏ కట్ట మీద చూసినా కూడా కట్టమైసమ్మ ఉంటుంది మనకు. మా సంగారెడ్డిలో కూడా చెరుకట్ట మీద కట్టమైసమ్మ ఉంటుంది. ఏడికి పోయినా కూడా కట్టమైసమ్మ అనేది నీళ్ళ పక్కకు ఉండేటటువంటి దేవత అమ్మవారు. ఆ అమ్మకు మంచిగా పూజలు చేస్తారు ఎక్కువ. గంగమ్మకు అట్లనే నీళ్ళ పక్కకు ఉన్నప్పుడు గంగమ్మకు, తర్వాత కట్టమైసమ్మకు మంచిగా గొలుసుకుంటారు. ఇగో ఇట్లా మెల్లగా పోతుంటే ఇదంతా అరణ్యంలోకి పోతున్నట్టే ఉన్నది. సన్నతవ్వ ఉండేదంట ఒకప్పుడు, ఇప్పుడు పెద్దతవ్వ వేసిండ్రు సార్. మళ్ళీ ఇది ఇంకొకటి వచ్చింది, బర్డ్స్ వాచ్ టవర్ అని అంటారు. బర్డ్స్ వాచ్ టవర్ అంటే దీని మీద నిలబడి మనం బర్డ్స్ని చూడొచ్చు. పక్షులను మనం మన లోకల్ నేమ్ వాడుకున్నాం కదా, ఐలాండ్ అని. బెస్తగట్టు ఇదే. ఇక్కడ మనం ఇందాక తిరిగిపోయాం కదా, బెస్తగట్టు కనబడుతుంది ఇప్పుడు ఇడికెంచి. ఇదే మనం ఇందాక దాని చుట్టూ తిరిగాం బోట్లో. అయ్యో మంచిగా అనిపిస్తుంది దీని మీదకి ఇట్లా వస్తుంటే, కట్ట మీదకి వస్తున్నట్టు. కానీ ఇది చాలా ఎత్తు మీద ఉన్నది సార్. ఎంత ఎత్తు మీద ఉన్నది ఇది లెక్కతోటి? ఇది 30 ఫీట్ల హైట్ ఉంటుంది. దీని నుంచి మనం ఆ బెస్తగట్టులో పోయి ఆ బర్డ్స్ చెట్ల మీద చూస్తూ ఉంటాం అన్నమాట. సైబీరియన్ పక్షులు బెస్తగట్టు మీద ఉన్నాయి అని అన్నారు కదా. ఆగో వాడికి పోయి చూసుకోవచ్చు అంటే అబ్బాయి వీడికి వస్తే మంచిగా ఉన్నది సార్. చల్లగా నిమ్మలంగా కూర్చొని హాయిగా. ఇప్పటిదాకా మనము బోట్లో పోయినప్పుడు
ఆ గట్టు మీద ఉన్న సారు ఆడ గట్టు అంటే గట్టు ఏం లేదు చెట్టే ఉన్నది కదా మరి చాలా వెళుతూ గట్టు ఉంటది. ఇప్పుడు వాటర్ వచ్చి, నిండగానే అది మొత్తం మునిగిపోతుంది కంప్లీట్. ఆ, అక్కడ మొత్తం పడ్డది అంటే ఇది మునిగిపోతుంది కంప్లీట్. చెట్లు కూడా ఉపడవు. ఓయమ్మ. మరి మరి అప్పుడు పక్షులు ఎటు పోవాలి? పక్షులు అవి లేచి మళ్ళీ వేరే చెట్ల చెట్ల మీద పైన పోవడం అంతే ఇక. వెళ్ళిపోతాయి. లేకుంటే ఆడనే ఉంటాయి అవి ఎక్కువ. లేకపోతే ఆడనే వచ్చేస్తాయి. కొన్ని క్రొకడైల్స్ కూడా అది ఎండిన తర్వాత క్రొకడైల్స్ కూడా అక్కడే ఉంటాయి. మౌసళ్ళు కూడా గట్టు మీద ఆ గట్టు మీదనే ఉంటాయి. ఓయమ్మని. ఆ గుడ్లు పెట్టడం అది ఇది అక్కడే ఆ గట్టు మీదనే చేస్తూ ఉంటాయి అవి. ఇప్పుడు ఇటు దిక్కు ఓనికి ఉండదా సార్ మనకు ఈ కట్ట ఈ గట్టు మీద వెళ్ళడానికి మనం ఇప్పుడు అట్లా మనం మెయిన్ రోడ్ కు మనం లోపల ఎంట్రన్స్ అయినాం కదా, ఆ చక్కగా దారి కొత్తగూడెం ఇల్లందు వరకు వెళ్తా ఉంటది. అది ఆ మధ్యలో చిలకమ్మ నగర్ అని విలేజ్ ఉంటది. ఆ చిలకమ్మ నగర్ విలేజ్ నుంచి అక్కడ మన వాచ్ టవర్ కట్టాం పైన. అవును, పైన ఉన్నది ఒకటి, అది కూడా కట్టాం. అది చూడడానికి దాన్ని కూడా అట్లా దారి ఉంటది అక్కడ వెళ్ళడానికి. దాని మీదకి వెళ్ళనికి వస్తుంది దారి ఉంది. అది మైబాద్ డిస్ట్రిక్ట్ కింద వస్తుంది. మళ్ళీ ఈ జిల్లాలకు మన వరంగల్ డిస్ట్రిక్ట్ కాదు, అది మైబాద్. గీడి పక్క పక్కనే చెరుకు అటు వందకు ఒక జిల్లా, చెరుకు ఇటు వందకు ఒక జిల్లా. చెరువు సగం వాళ్ళకు మైబాద్ పోతుంది, కొంచెం మాకు వస్తుంది. సార్ నాకు ఇట్లనే ఒక ముచ్చట జరిగింది. నేను శ్రీశైలం పోయినా. శ్రీశైలంలో పోయి నడమట్ల అమ్మవారి గుహ ఉంటుంది ఒకటి. ఏమమ్మవారు అంటే ఆమె ఒక అమ్మవారు ఉంటుంది, అక్క మహాదేవి అని ఒక అమ్మవారు ఉంటుంది. ఆ అమ్మవారి గుహకు పోవాలంటే ఇట్లా నడిమిట్లకించి నీళ్ళ మీద పోవాలి. కృష్ణ వాటర్ అంటారు, కృష్ణ వాటరే కదా అది. ఆ నీళ్ళ మీదకించి పోతుంటే ఆ బోట్ అయిన చెప్పిండు నాకు, అక్క ఇటుబందుకంతా ఆంధ్రప్రదేశము, ఇటుబందుకంతా తెలంగాణ, రెండు రాష్ట్రాల నడుమ నీళ్ళు పోతున్నాయి. ఆ నీళ్ళ మీద మనం పోతున్నామా అనిపించింది, అఫ్సోస్ అనిపించింది మస్తు. మళ్ళీ మీరు అట్లనే చెప్తున్నారు, అవతల బందుకు ఆ కొండ మీద ఒక జిల్లా, కొండ కింద ఇటు బందుకు ఒక జిల్లా, రెండు జిల్లాలు ఉన్నాయి. సార్ ఒక నిమిషం కూర్చుంటాడా, మంచిగా అనిపిస్తున్నది నాకు. ఈ ఏమి కదులు గిదులు ఏమి గట్టిగా ఉన్నది మంచిగా. బర్డ్స్ వ్యూ పాయింట్ అని ఒక జాగను కట్టిండ్రు 30 అడుగుల మీద ముద్దుగా. దీనికి రేకులు గీకులు వేసి జోరుదారు బందోబస్తు కట్టిండ్రు. ఈడ కూర్చొని కూడా పక్షులను చూసుకోవచ్చు నిమ్మలంగా, బాగుంది. వీడికించి వ్యూ పాయింట్ కాడికి పోయి ఆడికించి బటర్ఫ్లైలను చూస్తామంట. దెబ్బ చూసేస్తే మళ్ళీ సాయంత్రం అయింది అనుకో, మళ్ళీ ఇంకొక దిక్కు పోనీకి కష్టం అవుతుంది. పోదామా సార్? అసలే వానలు పడుతున్నాయి కదా, వానలు పడుతున్నాయి అని ఊక బాధపడకుండెమ్మా. వానలు వాడాలి, వానలు వాడితేనే చెరువు నిడుతుంది. చెరువు నిడితే వ్యవసాయానికి నీళ్ళు వస్తాయి, నాట్లు వేసుకోవచ్చు. ఇంతకుముందు చూడలేదు, వానలు పడంగానే నాట్లు వేసుకుంటున్నారు, వ్యవసాయం చేస్తున్న రైతులందరూ కూడా. కాబట్టి వానలను ఏమనుకోండి ఎక్క పడద్దు, మన రాష్ట్రానికి సమృద్ధిగా వానలు పడాలి, నిమ్మలంగా మనం ఉండాలని కోరుకోండి మంచిగా. మొత్తానికి ఇక్కడికి వచ్చి ఆపిండ్రు సారు. ఇదంతా ఏమన్నట్టు ఇట్లెందుకు పెట్టిండ్రు సార్ మొత్తం అంతా? ఇది చుట్టూ ఫెన్సింగ్, వేరే జంతువులు రాకుండా. ఇది మా కంట్రోల్, ఈ కంట్రోల్ ఏరియా వరకే మేమే ఈ టవర్ ఎక్కి ఇది మొత్తం ఇక్కడ నుంచి చెరువు ఎంత వైశాల్యం ఉంది ఎంత అనేది చూడొచ్చు. అది ఎక్కిన తర్వాత మనకు ఫారెస్ట్ ఎంత ఉందనేది మనం అంతా కనబడతా ఉంటుంది అనమాట. ఒకసారి చూడొచ్చా? ఒక్కసారి చూడొచ్చు. అది మొత్తము ఈ టవర్ ఎక్కితేనే అంట మొత్తం చెరువు ఎంత ఉన్నది, అట్లనే అడవి ఎంత ఉన్నది అనేది తెలుస్తుందంట. మీరు అన్న వ్యూ పాయింట్ అన్నది ఇదే అన్నట్టు. ఇదే వ్యూ పాయింట్ అంటారు దీన్ని. నైట్ క్యాంపస్. ఈ గట్ల మీద దుప్పట్లు వేసుకొని ఉండాలి. ఇక దుప్పట్లు వేసుకొని ఉంటారు. మళ్ళీ టెంటులు కూడా ఉన్నాయి. వర్షం పడితే సార్ దానికి ఏమన్నా పైసలు గిట్ల తీసుకుంటారా? ఛార్జింగ్ అది తీసుకుంటాం. దానికి అంటే సెపరేట్ ఒక కాంట్రాక్టర్ ఉంటాడు దానికి. అతను వాళ్ళని పిలుచుకొచ్చి అతనే చూసుకుంటాడు. మనకు ఇంత పర్సెంటేజ్ అని డెవలప్మెంట్స్ కొరకు మనకి ఇస్తారు. మొత్తానికి అయితే ఆ దాని మీదకి పోతే మొత్తం చెరువు ఎంత ఉన్నదో కనబడుతుందంట. అట్లనే ఇటుబందుకంతా అడవి ఉన్నది, అడవి ఎంత ఉన్నదో కనబడుతుందంట. ఒకసారి చూద్దాం పండి. ఒక్కసారి వ్యూ పాయింట్కి రండి, వచ్చి చూస్తే మీకు ఇటుబందుకు చెరువంత ఎంత ఉన్నదో కనబడుతుంది, అటుబందుకు అడవంత ఎంత ఉన్నదో కనబడుతుంది. అంటే నిజంగా ఉంటుంది ఆ పాటు అనుకున్నా నేను. నిజంగా ఈడికెంచి చూస్తే మనం ఆడికెంచి మొదలుకెంచి వచ్చి అదంతా తిరిగి ఇగో ఈ తొవ్వపంట వచ్చినాం చూడండి. మనం ఈ రాస్తా నుండి వచ్చినాము. ఇదంతా ఫెన్సింగ్ వేసిండ్రు అని చెప్పిండ్రు కదా సార్ వాళ్ళు. ఈ ఫెన్సింగ్ అంతా కూడా ఎటువంటి వన్యప్రాణులు రాకుండా ఈడ నైట్ నైట్ క్యాంప్ అంటారు కదా, నైట్ క్యాంప్ వేసుకున్న వాళ్ళకు ఎవరికి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండనికే ఈ ఫెన్సింగ్ వేసిండ్రంట, రాత్రిపూట ఉండనికే. అట్లని ఇటుబందుకు చూస్తే మొత్తం అడవే. ఎంత మంచిగా అనిపిస్తున్నది అంటే
ఇటు బందుకు అంత అడవి ఆ మూల మీద నియమం మొత్తం ఇట్లా నాకు ఎదురుగా నా వేలు పెట్టిన దిక్కు ఇట్లనే చూస్తుండండి పెద్ద కొండ పక్కకు ఒక చిన్న ఊరు రాళ్లతోటి కనబడుతున్నది చూడండి, చిన్న ఊరు. అసలు ఇట్లా చూస్తుంటే ప్రాణమంతా అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా అనిపిస్తున్నది. ఎందుకంటే ఎంత ముద్దుగున్నది చూడండి, అసలు మొత్తం ఎటు చూసినా ఆకుపచ్చగానే, ఇంకొక రంగు అనేది లేకుండా కళ్ళకు మొత్తము ఇంత పచ్చగా కనబడుతుంటే అబ్బా మన రాష్ట్రంలో, మన తెలంగాణలో, మన వరంగల్లో ఇంత ముద్దుగా ప్రకృతి ఇంత అందంగా ఉన్నదా అనిపించింది ఒకటేసారి. ఇటు బందుకు అంతా ఆ సారు పోలీస్ సార్ చెప్పిన ముచ్చట ఏంటంటే ఇటు బందుకు అంతా వరంగల్ జిల్లా. ఇక చెరువుకు ఆ కొండ ఉన్నదా, చెర్ల మధ్యలో కొండ ఉన్నదా, ఆ కొండకు ఆ కొండ దిక్కు మొత్తం అవతల దిక్కు అంతా మహబూబాద్ జిల్లా అంట. 2 జిల్లాలకు నడుమ పారుతున్న పాకాల చెరువు, 70,000 ఎకరాలకు వ్యవసాయానికి సాగునీరు, అట్లనే మొత్తం ఖానాపురం మండలము మళ్ళీ మహబూబాద్కు కూడా మంచినీళ్ళ సౌకర్యం ఇచ్చేటటువంటి చెరువు ఇదే. అందుకే ఈ చెరువుని ఇంత జాగ్రత్తగా కాపాడుతుండ్రు. మొత్తము 15 చదరపు మీటర్లు ఈ చెరువు విస్తీర్ణం అంట. మొత్తానికి ఇటు అన్నమాట ముచ్చట. వ్యూ పాయింట్ అని వ్యూ పాయింట్ చూసేసినాం కదా. ఇక బటర్ఫ్లై పార్క్ చూసి ఆడికెంచి ఇంకేమన్నా ఉందేమో చూద్దాం పండి. వ్యూ పాయింట్ చూసి ఇట్లా వస్తుంటే ఆ సార్ అన్నాడు, చంద్రవ అటు కిందికి నీళ్ళు మంచిగుంటాయి, బ్రిడ్జ్ బాగుంటుంది చూడుపో ఒకసారి అంటే వచ్చినా. అబ్బా ఇది ఒక బ్రిడ్జ్ కట్టిండ్రు దీని మీద, నీళ్ళ మీదకెంచి. అబ్బా అయ్యో ఎంత అందంగా ఉన్నదో చూసిండ్రా ఇటు. అరే రే 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 నేను చూడకుండా దబ్బుకున్న బటర్ఫ్లైలు పార్క్ అనుకుంటా పోయినుంటే ఇది పోతుండే, నాకు చూడకనే పోతుంటే ఈరోజు. ఎంత మంచిగా ఉన్నది చూడండి. అమ్మో నీళ్ళు ఆడ ఇదివరదాకా ఇట్లా గేట్ ఎత్తకుండా కొంచెమన్నీ మొత్తము కొంచెమే పోతున్నాయి కదా, కొంచెం లీక్ పోతుంది నీళ్ళు అని చెప్పిండ్రు కదా. ఆ లీక్ అయిన నీళ్ళే ఇంతగానం బారుతున్నాయి. ఈ బండల మీద నిలబడితే ఇగో మనము చదువుకున్న వాళ్ళం ఫారెన్ పోవాలంటే కష్టం కదా. చదువుకున్న వాళ్ళు అంటే ఫారెన్ పోతారు, ఇట్లా జలపాతాల కాడ నిలబడతారు, పోటువలు దిగుతారు. మనకు చదువుకున్న వాళ్ళకి అందరికీ మన ప్రకృతే మన ఫారెను, మన అందము మన చందము మొత్తం అంతా మన ప్రకృతిలోనే ఉన్నది చూడండి. నా సొంటోళ్ళు ఫారెన్ పోవాలంటే కష్టం కాబట్టి నేను ఇడికి వచ్చి ఒక ఫోటో దిగినాను అనుకో, అయిపోయే వాళ్ళు పోయిన దానికన్నా ఎక్క. అట్లకేంచి పైకి ఎక్కితే అబ్బో ఎంత మంచిగా అనిపిస్తున్నది అంటే అటు బందుకు చూస్తుంటే ఇటు దిక్కు ఒక ఏరు పోతుంది, అటు దిక్కు ఒక ఏరు పోతుంది అనిపిస్తున్నది. సార్ ఇంత బాగున్నది ఇదంతా ఏందన్నట్టు ఎటు పోతాయి ఈ నీళ్ళన్నీ? ఈ వాటర్ అన్ని కింద సంగం కాలువ అని ఉంటుంది వ్యవసాయ నిమిత్తం కొరకు, జాలుబంధము, తుంగబంధము. ఈ అంటే ఏమది సార్ జాలుబంధం అంటే? కాలువల పేర్లు అవి. ఈ కాలువల పేరు, ఈ వాటర్ మొత్తం 3 కాలువలకు డివైడ్ అవుతుంది అక్కడ. జాలుబంధం, తుంగబంధం, సంగం కాలువ అంటాం, జాలుబంధం కాలువ అంటాం, తుంగబంధం కాలువ అంటాం. దానికి వ్యవసాయ నిమిత్తము పోతూ ఉంటుంది అన్నది వాటర్. ఇప్పుడు ఈ వచ్చలీళ్ళు మామూలుగా కొంచెము అక్కడ గేట్ పెద్దగా ఎత్తలేదు కదా సార్, లీక్ వాటరే కదా అది? అవునవును, ఇదంతా లీక్ వాటర్. మరి గేట్ ఎత్తితే ఫీట్నర 2 ఫీట్లు ఎంత అవసరం ఉంటుందో అంత ఫీట్ల గేట్ ఎత్తేసి వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది. ఎన్ని కిలోమీటర్లు పోతుంది సార్ ఇట్లా మీద మొత్తం? ఇక్కడ నుంచి దగ్గర మహిబాద్ వరకు. ఓ ఏమో మహిబాద్ దాకా పోతుంది నీళ్ళంతా చూడండి అమ్మాయి. కానీ ఇళ్ళకేంచి పోలేం కదా సార్, మనం ఎంత దూరం కూడా ప్రయాణం చేయలేము, పోలేము. నీళ్ళతో వాళ్ళ పోలేము అంటారు. అదే పెద్ద తవ్వ అంటే పడవేసుకోవచ్చు. ఇటు సార్ మరి ఇటు ఏడు దాకా ఉన్నది ఇది ఇక్కడ మన కట్ట వరకే మనం చూసాం కదా, నాగలి అనే తూమ్ అనేది. అవును, అక్కడ వరకే. ఇప్పుడు ఇది దాని మీద ఎందుకు సార్ అది కట్టిండ్రు? అది క్యాంటీన్, అది న్యాచురల్ గా అక్కడ కూర్చొని టీ తాగడం కానీ సరదాగా కూర్చోవడం కొరకు ఆ గ్యాప్ ఉన్న చోట గ్లాసెస్ తోటి గ్లాసులు పైన వేపించి అక్కడ కూర్చొని వాళ్ళు విజిటర్స్ ఎవరైనా వస్తే ఇట్లా వాటర్ ఫ్లో పోతుంటే మీద కూర్చొని మనము మీద మంచిగా చాయ్ తాసుకోవచ్చు. ఏకదమ్ ప్లానింగ్ చేసిండ్రు కానీ మరి ఎప్పుడు కడతారంట? అది ఆల్రెడీ కడుతున్నాం, అది రన్నింగ్ లో ఉంది. ఎప్పుడైతుంది సార్ మళ్ళీ ఎప్పుడు? అది నాకు ఒకసారి నేను వచ్చి చూసిపోతా. అది అయిపోయినాక చెప్తాం. త్వరలో ఒక
నెల 15 రోజుల లోపల కంప్లీట్ నెల చేసేస్తాం. 15 రోజులలో అవుతుందంట. ఆయనకి వచ్చి ఒకసారి ఇక్కడ పాకాల చెరువు కాడ ముద్దుగా చాయ్ తాగిపోవచ్చు. కిందకేంచి నీళ్ళు పోతుంటే మీద మనం కూర్చొని చాయ్ తాగొచ్చినంట. నేను వచ్చినప్పుడు మీకు కూడా చెప్తా, మీరు కూడా వద్దరు పాటుండి, ముఖం మార్చుకోకండి. బటర్ఫ్లై పార్క్ ఒకటి ఉన్నదంట. సార్ కాదు చూపెట్టి ఇక నేను పోతా, బాగానే పొద్దు. ఇగో నియమైన అడవిని చూడాలంటే ఇక్కడ చూడుండి అర్థమవుతుంది. బటర్ఫ్లై పార్క్ అనగానే రాగానే ఒక్కసారి చూడుండి మస్తు సీతకోక చిలుకలు. ఈ చెట్ల నిండా సీతకోక చిలుకలే, ఎక్కడ చూసినా సీతకోక చిలుకలు ఎగురుతూనే ఉన్నాయి. రంగురంగుల సీతకోక చిలుకలు. ఇగో ఇది పచ్చ సీతకోక చిలుక జింగుమని ఎగిరిపోయింది ఏలువెట్టంగానే. ఇగో ఈడొక సీతకోక చిలుక ఎగురుతుంది చూడండి. అందుకని దీన్ని సీతకోక చిలుకలు అంటే బటర్ఫ్లై పార్కు అన్నారు కదా. ఎటు పోయినా కూడా మొత్తం బటర్ఫ్లైసే. అరే ముద్దుగా అనిపిస్తుంది. ఎంతగానో ఎట్లున్నాయో కనుక్కోవాలి సారు. అరే జంట కట్టుకొని ఎట్లు ఉరుకుతున్నాయి చూడండి. బటర్ఫ్లై ఉన్న చెట్ల పేరు తేలుకొండి అంటాం అన్నట్టు. అది తేలుకొండి చెట్లు అయితేనే దానికి ఇష్టమైన చెట్లు కాబట్టి బటర్ఫ్లై ఆ చెట్ల మీదనే ఎక్కువ ఉంటాయి. ఇది తేలుకొండి చెట్టు. ఈ బటర్ఫ్లై అనేటి ఇది ఇష్టం, దీనికి ఇష్టంగా దీని మీద కూర్చొని దీని మీదనే బటర్ఫ్లై గుడ్లు కూడా దీనిపైన పెట్టి దీని మీదనే ఇచ్చేస్తూ ఉంటాయి. ఓ ఏమో తేలుకొండ అంటే తేలుకున్నటువంటి కొండలు ఎట్లుంటాయో అట్లున్నాయి అమ్మ. దీనికి కొండలు ఉన్నది మొత్తం చెట్టు అంతా. తేలుకొండి చెట్టు అంటే పువ్వులు మాత్రం నీలివర్ణంలు ఉన్నాయి. ఈ నీలి రంగు పువ్వులు కూడా ఎంత చిన్న పువ్వులు అంటే బుడ్డ పువ్వులు. ఇగో చిన్న పువ్వులు, చిన్న పువ్వులు మన వేలంతా కూడా లేవు. చిటికెడు పువ్వులు అంటారు కదా, చిటికెడు అంత ఉన్నాయి ఈ పూలు. ఇవే తేలుకొండి పూల చెట్టు. ఇది తేలుకొండి చెట్టు అంటారు. చిన్న చిన్న పూలు ఉన్నాయి. సరే ఈ వీటి మీదనే గుడ్లు పెడుతుందా? మరి గుడ్లు పెట్టి వీటి మీదనే పిల్లలు చేస్తుంది. ఆకు వెనక సైడ్ గుడ్లు పెట్టి అది అక్కడనే పిల్లలను చేస్తుందంట ముద్దుగా. తేనెను జుర్రుకోవడానికి వస్తాయి అని అంటారు కదా పూల మీదకి. ఈ పువ్వును నూరువరహాల పువ్వు అంటారు. శితం లేవు బటర్ఫ్లై. ఇగో బటర్ఫ్లై గుడ్డు పెట్టిన తర్వాత ఈ గుడ్డు ఇగో ఇట్లా ఈ గొంగలి పురుగు అంటారు కదా, ఆ గొంగలి పురుగు లాగా తయారవుతుంది. ఇట్లా అయిన ఈ గొంగలి పురుగు అనొద్దేమో, ఎందుకంటే ఇది బటర్ఫ్లై కాబట్టి. ఇట్లా ఉన్న ఈ పురుగు మళ్ళీ దీని రూపాంతరం ఏంటంటే సీతకోక చిలుక లెక్క రూపాంతరం చెంది ఎగిరిపోతుంది. అంటే దీనికి ఎగిరే శక్తి అవన్నీ వచ్చే వరకు, రెక్కలు వచ్చే వరకు ఇది పురుగులాగానే ఉంటుంది. ఇగో ఈడొకటి కనబడుతున్నది. అరే 70 రకాల సీతకోక చిలుకలు ఉన్నాయంట. సార్ ఇప్పుడు ఇందులో మొత్తం ఎన్ని రకాల చెట్లు ఉండొచ్చు సార్? 20 రకాల చెట్లు ఉన్నాయి ఇందులో. అన్ని పూల చెట్లేనా సార్? అన్ని పూల చెట్లు, మొత్తం బటర్ఫ్లైకి సంబంధించిన మొక్కలు మాత్రమే నాటాము ఇందులో. దానికి సంబంధించినవి 20 రకాల పూల చెట్లు ఉన్నాయంట.
ఇది బటర్ఫ్లై పార్కు. మొత్తము ఇంట్లో చిన్నపిల్లలను తీసుకొస్తే ఆ సీతకోక చిలుకల వెనకాలనే ముందుకు వెనకకు ఆడుకుంటూ తిరగచ్చు. ఎటు తిరిగినా ఎటు పోయినా కూడా మంచిగా సీతకోక చిలుకలు నా చుట్టుముట్టే తిరుగుతున్నాయి అన్నట్టు అనిపిస్తుంది. ఇందులో ఇక్కడ కూడా ఇంకొక చిన్న సీతకోక చిలుక ఇంకా పెరగలేదు, అది పెరిగితే అది ఎగిరిపోతుంది. సీతకోక చిలుకలను చూస్తుంటే నాకు ఒక బూగ కనబడ్డది. చిన్నప్పుడు దాన్ని బూగ అంటుండ్రి. అయితే ఆ బూగలలో సారు 4-5 రకాలు ఉంటుండే. పోలీస్ బూగ అని ఉంటుండే, బులుగు కలర్ ఉంటుండే అదనమాట. దాన్ని పోలీస్ బూగ అంటుంటారు. పెద్దగా ఉంటుండే, అది సాలిడ్గా ఉంటుండే. చిట్టి గిలిగింత, ఈ చిట్టి గిలిగింత చుట్టుముట్టే బాగా గుడ్లు పెట్టింది. తేలుకొండికి చిట్టి గిలిగింత చెట్టుకి చాలా ఆకర్షణ అట పురుగు. ఆవ్ దేవుడా ఎంత ముద్దుగా అనిపిస్తున్నాయి కదా. వీటన్నిటిని చూస్తుంటే మస్తు సంతోషం అనిపించింది. నీళ్ళని చూస్తుంటే కొంత సంతోషము, ఈ పక్షులను చూస్తుంటే కొంత సంతోషము, చుట్టుముట్టున్న అడవిని చూస్తుంటే కొంత సంతోషము, ఇగో ఇక్కడికి వచ్చిన తర్వాత సీతకోక చిలుకలను చూస్తుంటే ఇంకా కొంత సంతోషము. పబ్లిక్ అంతా వచ్చి గిల్లల్ని తీసుకొని వచ్చి మంచిగా పిల్లలందరికీ చూపించుకుంటే ప్రకృతిలో ఉంటే ఎంత హాయిగా ఉంటుంది, ఎంత బాగుంటుంది అనే ముచ్చటని చూపించుకుంటా. వెనకకు చూడండి మొత్తం థిక్ ఫారెస్ట్ అంటారు కదా, అగో అట్లా అద్భుతంగా ఉంది పాకాల చెరువు కాడ ప్రకృతి. ఈ ప్రకృతిలోకి వస్తే మంచిగా అటు ఇటు ఎటు జరగబుద్ధి కావట్లేదు, ముద్దుగా అనిపిస్తున్నది, చాలా సంతోషం అనిపిస్తుంది. పాకాల చెరువు చుట్టుముట్టున్నటువంటి అరణ్యాన్ని అన్నిటినీ చూసిండ్రు కదా, బాగా అనిపించింది కదా. ఒకవేళ ఇటు పక్కకు కనుక వస్తే లోపలికి ప్లాస్టిక్ డబ్బాలు, కవర్లు, తర్వాత ఏమంటారు ఈ చిప్స్ ప్యాకెట్లు ఇవేవి తీసుకొని రాకుండా మంచిగా ప్రకృతికి దగ్గరగా ఉండేటట్టు, ప్రకృతికి ఎటువంటి హాని చేయకుండా ఉండేటటువంటి పదార్థాలు తీసుకొని వచ్చి బయటనే తినేసి మంచిగా లోపలికి వచ్చి ఇదంతా చూసేసి పోదురు కానీ మంచిగా. ఇట్లా చెట్లకు రాగానే ఇట్లా వాసన వస్తుంది కదా, అట్లా వాసన కాకుండా వేరే వేరే వాసనలు కూడా వస్తున్నాయి. ఈ చెట్ల 360 రకాల ఔషధ గుణాల చెట్లు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క రకమైన వాసన వస్తూ ఉంటుంది. అవి కొన్ని చెట్లు సుగంధ పాల కావచ్చు, నీలవేమ కావచ్చు. నీలవేమ అనేది మన షుగర్కు పనిచేస్తుంది. సరస్వతి ఆకు అనేది చిన్నపిల్లల చదువు కొరకు దాని ఆకుని తీసుకుపోయి దాన్ని పాలలో కలిపి పోస్తూ ఉంటారు. అట్లాంటి ఔషధ మొక్కలు 360 గుణాలతో కలిసి ఉన్నాయి. దీంట్లో ఇప్పుడు ఎట్లా తెలుస్తుంది సార్, మనం పోయి ఎవరన్నా ఏరుకుంటామంటే ఏరుకొని ఇస్తారా ఆకులని? ఆకుని ఎవరికి కూడా ఏరనియం మేడం, అది మేమే చూసి వెళ్ళిపోతూ ఉంటారు అంతే. ప్రతి ఒక్కరు వచ్చి అది మనం తీసేసుకొని పోతామంటే అక్కడ ఉండకుండా అయిపోతుంది కదా, అందుకనే అట్లాంటి కలెక్షన్ చేయకుండా అట్లాంటి కలెక్షన్ చేయనీయం. అది ఆకు అది చూపి అంటే చూపిస్తాం అంతే. మంచి ప్రకృతిలోకి పోయి మొత్తం ఆకుపచ్చ రంగునే చూసి మొత్తం చెట్లను, చేమలను, పువ్వులను, ఆకులను వీటిని అన్నిటినీ చూసినాక మళ్ళీ ఒక 1 నెల రోజుల దాకా చిరాకులు బిరాకులు ఏమి రావంటారు. అందుకనే వెనకటోళ్ళంతా ప్రకృతిలో కలిసి తిరుగుదురు, ప్రకృతిలోనే ఉండి తిందురు, ప్రకృతిలోనే చేసుకుందరు పనులన్నీ. కాబట్టి మీరు కూడా వచ్చి పాకాల చెరువును చూడండి, ఇక్కడ ఉన్న ప్రకృతిని ఆస్వాదించండి, ఆనందపడుండి, నిమ్మలంగా ప్రశాంతంగా ఉండండి. మళ్ళొక ముచ్చటితోటి మళ్ళీ కలుస్తాయి. ఎళ్ళకు బుక్కడి తినండి. మిమ్మల్ని అడిగేటోళ్ళు ఎవరు? శనార్థులు.